హాయ్ కు స్వాగతం. ఈ త్వరిత పాఠంలో ఎలా ప్రారంభించాలో నమోదు నుండి మీ ఖాతాలో లాగిన్ అయ్యే వరకు నేను మీకు చూపిస్తాను. ముందుగా మీ బ్రౌజర్ను ఓపెన్ చేసి alignbooks.com వెబ్సైట్కి వెళ్ళండి. హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత పైభాగం కుడివైపు చూడండి. మీకు సైన్ అప్ ఆప్షన్ కనిపిస్తుంది. నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి దానిపై క్లిక్ చేయండి. ఇది ఒక నమోదు ఫారంను తెరుస్తుంది. ఇందులో ప్రధాన సంప్రదింపు వ్యక్తి గురించి కొన్ని ప్రాథమిక వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం, మీరు ఇచ్చే ఈమెయిల్కు ఒక ధృవీకరణ లింక్ వస్తుంది. మీ ఇన్బాక్స్ను తప్పనిసరిగా తనిఖీ చేసి ఆ లింక్పై క్లిక్ చేసి మీ ఈమెయిల్ను ధృవీకరించండి. అది చేసిన తర్వాత మాత్రమే మీరు మీ అలైన్ బుక్స్ ఖాతాను పూర్తిగా యాక్సెస్ చేసి ఉపయోగించడం ప్రారంభించగలుగుతారు. ఇంతే. మీ వ్యాపారాన్ని నిర్వహించడంలో మీరు మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఫారంలో కొన్ని ప్రాథమిక వివరాలు మాత్రమే అడుగుతారు: మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ మరియు ఒక సురక్షితమైన పాస్వర్డ్. ఇప్పుడు ఫారంతో కొనసాగుదాం. మీరు మీ సంస్థ రకం, వ్యాపార వర్గం ఎంచుకుని ఒక డెమోను షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఇది సులభంగా మరియు త్వరగా పూర్తవుతుంది మరియు మీరు సమర్పించిన తర్వాత మీ ఖాతాను యాక్టివేట్ చేయడానికి ఒక ధృవీకరణ ఈమెయిల్ వస్తుంది. ప్రస్తుతం మీరు ఏదైనా పాస్వర్డ్ సృష్టించవచ్చు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తరువాత మీ ఖాతా సెట్టింగ్స్లో ఎప్పుడైనా దాన్ని మార్చుకోవచ్చు. అలైన్ బుక్స్ మీకు అవసరమైనప్పుడు పాస్వర్డ్ను నవీకరించుకునే సౌలభ్యతను ఇస్తుంది. తర్వాత మనకు సంస్థ రకం ఉంది. మీ వ్యాపారం ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, ప్రొప్రైటర్షిప్ లేదా మరేదైనా రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ సరైన ఎంపికను ఎంచుకోండి. పుష్పింగ్. ఇది ఎందుకు ముఖ్యమైందంటే మీరు ఎంచుకున్న సంస్థ రకం ఆధారంగా అలైన్ బుక్స్ మీ వ్యాపార నిర్మాణానికి అనుగుణంగా డిఫాల్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ను రూపొందిస్తుంది. ఉదాహరణకు, మీరు ప్రైవేట్ లిమిటెడ్ ఎంచుకుంటే సిస్టమ్ దానికి అనుగుణంగా అకౌంట్స్ను సెట్ చేస్తుంది. మరియు ఆందోళన పడకండి, మీరు ఎప్పుడైనా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ను ఎడిట్ చేయవచ్చు లేదా కొత్తదాన్ని సృష్టించవచ్చు. ఆ తర్వాత మీ వ్యాపార రకాన్ని ఎంచుకోండి. అలైన్ బుక్స్ ట్రేడింగ్, సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్ మరియు మరెన్నో రంగాలను సపోర్ట్ చేస్తుంది. మీ వ్యాపారానికి బాగా సరిపడే దానిని ఎంచుకోండి. ఈ ఉదాహరణ కోసం నేను ట్రేడింగ్ను ఎంచుకుంటున్నాను. తర్వాత మీరు ఉచిత డెమోను షెడ్యూల్ చేసుకోవచ్చు. మీకు అనుకూలంగా ఉండే తేదీ మరియు సమయాన్ని ఎంచుకోండి. మీరు ప్రారంభించడానికి సహాయపడేందుకు మేము వ్యక్తిగతీకృత వాక్త్రూ ఏర్పాటు చేస్తాము. మీకు పార్ట్నర్ కోడ్ కోసం ఒక ఫీల్డ్ కూడా కనిపిస్తుంది. ఇది ఐచ్ఛికం కాబట్టి మీ వద్ద లేకపోతే ఖాళీగా వదిలేయవచ్చు. చివరిగా, నిబంధనలను అంగీకరించేందుకు చెక్బాక్స్ను టిక్ చేసి రిజిస్ట్రేషన్ను పూర్తి చేయడానికి సబ్మిట్పై క్లిక్ చేయండి. మీరు ఈ దశలను పూర్తి చేసిన తర్వాత మీరు లాగిన్ పేజీకి తీసుకెళ్లబడతారు మరియు అన్వేషించడానికి సిద్ధంగా ఉంటారు. లేదా మీరు అలైన్ బుక్స్కి తిరిగి వెళ్లి అలైన్ బుక్స్పై క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. మీరు సైన్ అప్ చేసిన ఈమెయిల్ను యూజర్ ఐడిగా, రిజిస్ట్రేషన్ సమయంలో సృష్టించిన పాస్వర్డ్ను నమోదు చేయండి. ఈ లాగిన్ పేజీ నుండి మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే రీసెట్ చేయవచ్చు. మీకు ఇష్టమైన భాషను ఎంచుకోవచ్చు. మేము ఇక్కడ ఇంగ్లీష్ను ఉపయోగిస్తున్నాము. అవసరమైతే కొత్త ఖాతా సృష్టించవచ్చు. లేదా తాజా సమాచారం కోసం మమ్మల్ని ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లేదా లో ఫాలో అవ్వవచ్చు. లింకులు ఆ పేజీలోనే ఉన్నాయి. మీరు రిమెంబర్ ఆప్షన్ను చెక్ చేస్తే మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ సేవ్ అవుతాయి. తద్వారా తదుపరిసారి మీరు వాటిని మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. మీరు లాగిన్ అయిన తర్వాత మీరు అలైన్ బుక్స్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ను చూడగలుగుతారు. మనం మొదటి నుంచి ప్రారంభిద్దాం. ఇది డాష్బోర్డ్. ఎడమ వైపున మీరు అలైన్ బుక్స్ లోగోను చూడగలుగుతారు. దానిపై క్లిక్ చేస్తే మీ లైసెన్స్ వివరాలు, ఉదాహరణకు లైసెన్స్ ఎప్పుడు ముగుస్తుందో వంటి సమాచారం కనిపిస్తుంది. ఇది ట్రయల్ వెర్షన్ కావడంతో మీకు 15 రోజుల ఉచిత యాక్సెస్ లభిస్తుంది. 5 యూజర్ల వరకు చేర్చబడ్డారు. ఎలాంటి SMS క్రెడిట్లు లేవు. మీరు SMS ప్యాక్స్ను విడిగా కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ విభాగం నందే సబ్స్క్రిప్షన్ లేదా SMS ప్యాకేజీని నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రాంతం మీకు అన్ని సబ్స్క్రిప్షన్కు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. మాడ్యూల్ బార్ను దాచడానికి ఎడమవైపు మెనూను ఉపయోగించి దాన్ని కుదించవచ్చు. మీరు ఇక్కడ నుండి ఆర్థిక సంవత్సరాన్ని మార్చవచ్చు. ప్రస్తుతం మీరు ప్రస్తుత సంవత్సరంలో ఉన్నారు, కానీ మీరు గత సంవత్సరానికి మారాలనుకుంటే దాన్ని ఎంచుకోండి. అప్పుడు సిస్టమ్ అనుగుణంగా అప్డేట్ అవుతుంది. ఈ విభాగంలో మీ కంపెనీ సమాచారం చూపబడుతుంది. ప్రస్తుతం మీరు ప్రస్తుత కంపెనీలో ఉన్నారు. మీరు కొత్త కంపెనీని సృష్టించాలనుకుంటే క్రియేట్ కంపెనీ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్విక్ మెనూను కనుగొంటారు. ఇది కస్టమర్లను సృష్టించడం,
ఉత్పత్తులను సెటప్ చేయడం లేదా పూర్తి మాడ్యూల్స్ తెరవకుండా సేల్స్ ఆర్డర్లు మరియు ఇన్వాయిస్ రూపొందించడం వంటి ముఖ్యమైన ఫీచర్లను వేగంగా యాక్సెస్ చేయడానికి ఒక త్వరిత మార్గం. మేము క్విక్ లింక్ పేజీ అనే ప్రత్యేక ఫీచర్ను కూడా కలిగి ఉన్నాము. ఇది షార్ట్ కట్ ప్యానెల్లా పనిచేస్తుంది. ఉదాహరణకు, మీరు పర్చేజ్ ఆర్డర్ ఫారంను తెరవాలనుకుంటే కేవలం 16 టైప్ చేయండి, వెంటనే అది తెరుచుకుంటుంది. ఎస్టిమేట్ సృష్టించాలంటే కేవలం 1 టైప్ చేయండి, వెంటనే ఫారం తెరుచుకుంటుంది. కుడివైపున రిఫ్రెష్ బటన్ ఉంది. వాడుకదారునికి నోటిఫికేషన్ పంపాలంటే మీ సందేశాన్ని ఇక్కడ టైప్ చేసి యార్ క్లిక్ చేయండి, అది వెంటనే పంపబడుతుంది. మీకు ఫేవరెట్స్ ఆప్షన్ కూడా ఉంది. ఏదైనా రిపోర్ట్ లేదా ట్రాన్సాక్షన్ టైప్ను త్వరగా యాక్సెస్ చేయాలనుకుంటే దాన్ని జోడించండి. ఉదాహరణకు, ట్రయల్ బ్యాలెన్స్ను ఫేవరెట్స్కి జోడించాలంటే కేవలం యాడ్ టు ఫేవరెట్ క్లిక్ చేయండి, అది వెంటనే సేవ్ అవుతుంది. త్వరిత యాక్సెస్ కోసం మరొక ఉపయోగకరమైన ఫీచర్ సెర్చ్ ఆప్షన్. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ టైప్ను తేదీ, పరిధి లేదా మొత్తం ద్వారా వెతకవచ్చు. వివరాలను నమోదు చేయండి, సిస్టమ్ నేరుగా వౌచర్కి తీసుకెళ్తుంది. ఇది కంట్రోల్ ప్యానెల్. ఇక్కడ మీరు మీ అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్వేర్ను కాన్ఫిగర్ చేయవచ్చు. కానీ సెట్టింగ్స్లోకి వెళ్లే ముందు డాష్బోర్డ్పై ఒక చిన్న అవలోకనం ఇస్తాను. ఇది డాష్బోర్డ్. ఇక్కడ మీ వ్యాపార పనితీరు పూర్తిగా చూడవచ్చు. ఇది మొత్తం అమ్మకాలు మరియు కొనుగోళ్లు, రిసీవబుల్స్ సమరీ, ప్రస్తుత నగదు మరియు బ్యాంక్ స్థితి, గత 30 రోజుల్లో అమ్మిన టాప్ 6 ఉత్పత్తులు, గత 6 నెలల్లో నేరుగా మరియు ఆపరేషనల్ ఖర్చులు, నగదు ప్రవాహం మరియు నిష్క్రమణ, గత 6 నెలల్లో గ్రూప్ లేదా బ్రాండ్ వారీగా అమ్మిన టాప్ 6 ఉత్పత్తులు, టాప్ 6 లాభదాయక ఉత్పత్తులను చూపిస్తుంది. మీకు అమెజాన్, షాపిఫై, పేటీఎం వంటి ప్లాట్ఫారంల కోసం డాష్బోర్డ్లు కూడా కనిపిస్తాయి. ఈ మార్కెట్ ప్లేస్ ఫీచర్లను ఎలా ఇంటిగ్రేట్ చేయాలో, ఉపయోగించాలో తరువాత వివరంగా చెప్పబడుతుంది. కుడివైపున మీరు బ్యాంకింగ్ మరియు రిసీవబుల్స్కు త్వరిత ప్రాప్తిని పొందవచ్చు. ఇందులో కస్టమర్ రిమైండర్లు పంపే ఎంపికలు కూడా ఉన్నాయి. ట్రాన్సాక్షన్ను జోడించిన తర్వాత డేటా ఇక్కడ కనిపిస్తుంది. మీరు టేబుల్ వ్యూ, జీఎస్టీ డాష్బోర్డ్, పెండింగ్ అప్రూవల్స్ను ట్రాక్ చేయడానికి మేకర్ చెకర్ సెక్షన్ను కూడా చూడవచ్చు. ఈ ఫీచర్ ఆడిటర్ల కోసం రూపొందించబడింది. ఇది వారికి మీ అకౌంట్స్ పుస్తకాలను సమీక్షించడానికి మరియు ఆడిట్ చేయడానికి అనుమతిస్తుంది. తర్వాత కస్టమర్ మరియు వెండర్ ఫుట్ప్రింట్స్ ఉన్నాయి. ఇది మీ కస్టమర్లు మరియు వెండర్ల భౌగోళిక పరిధిని విశ్లేషించడంలో సహాయపడుతుంది, తద్వారా మీ వ్యాపారం ఎక్కడ విస్తరిస్తుందో తెలుసుకోవడానికి లోతైన అవగాహనను ఇస్తుంది. ఎడమ వైపున మీరు సేల్స్, పర్చేజ్, ఫైనాన్స్, ఇన్వెంటరీ, పాయింట్ ఆఫ్ సేల్, ప్రొడక్షన్, సిఆర్ఎం, ఆస్తులు, ఉద్యోగి మరియు రిపోర్ట్స్ వంటి వివిధ మాడ్యూల్స్ను కనుగొనవచ్చు. ఇది డాష్బోర్డ్ మరియు ముఖ్యమైన రిపోర్టింగ్ ఫీచర్లైన బ్యాంకింగ్, రిసీవబుల్స్, సేల్స్ మరియు పర్చేజ్ అనాలిసిస్లకు సంబంధించిన ఒక తక్షణ అవలోకనం మాత్రమే. ఇప్పుడు కంపెనీ సెటప్ మరియు కాన్ఫిగరేషన్కి వెళ్లి మీరును ఎలా త్వరగా ప్రారంభించవచ్చో చూద్దాం. ఇది సెట్టింగ్స్ విభాగం. ఇందులో కాన్ఫిగరేషన్, మాస్టర్స్ మరియు బల్క్ యాక్షన్స్ వంటి ట్యాబ్స్ ఉన్నాయి. మనం కాన్ఫిగరేషన్ ట్యాబ్లోని కంపెనీ సెటప్తో ప్రారంభిస్తాము. మీరు కంపెనీ సెటప్పై క్లిక్ చేస్తే మీరు పూరించాల్సిన ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఉదాహరణకు, మీ పేరు కనిపించకుండా మీరు మీ సంస్థ పేరును, ఉదాహరణకు జనరల్ ట్రేడింగ్ కంపెనీ అని నమోదు చేయాలి. ఈ పేరు ఇన్వాయిస్లపై కనిపించాలనుకుంటే దాన్ని ప్రింట్ నేమ్ ఫీల్డ్లో కాపీ చేయండి. లేదంటే బ్రాండింగ్ కోసం మీరు వేరే పేరును ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీ లీగల్ కంపెనీ పేరు అలైన్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయి ఉండొచ్చు, కానీ ఇన్వాయిస్పై బ్రాండ్ పేరుగా ఉండొచ్చు. మీరు మీ కంపెనీ లోగోను కూడా అప్లోడ్ చేయవచ్చు, అడ్రస్ నమోదు చేయవచ్చు మరియు రాష్ట్రాన్ని ఎంచుకోవచ్చు. నగరం కోసం అది లిస్ట్లో లేకపోతే యాడ్ ఆప్షన్పై క్లిక్ చేసి కొత్తదాన్ని సులభంగా జోడించవచ్చు. పిన్ కోడ్ ఆధారంగా, ఉదాహరణకు నా పిన్ కోడ్ 15 అయితే నేను దాన్ని ఇక్కడ నమోదు చేయవచ్చు. నా మొబైల్ నంబర్ ఇప్పటికే చూపించబడుతోంది, కానీ నేను దాన్ని మార్చాలనుకుంటే అప్డేట్ చేయవచ్చు. ఇమెయిల్ ఐడి కూడా అలాగే ఉంటుంది, దానిని కూడా ఎడిట్ చేయవచ్చు. సంస్థ యొక్క ప్రధాన చిరునామా కంటే వేరుగా ప్రింట్ అడ్రస్ అవసరమైతే దానిని కూడా సెట్ చేయవచ్చు. అదనంగా వెబ్సైట్ అడ్రస్తో పాటు ఫేస్బుక్, స్కైప్, ట్విట్టర్ మరియు లింక్డ్ఇన్ వివరాలను కూడా నమోదు చేయవచ్చు. స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో సంస్థ యొక్క పాన్ నంబర్, కంపెనీ ఐడెంటిఫికేషన్ నంబర్, సిఐఎన్, జిఎస్టిన్, ఎస్టాబ్లిష్మెంట్ కోడ్, ఈఎస్ఐ నంబర్, అధికృత వ్యక్తి పేరు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్, ఐఈసీ వంటి వివరాలను నింపవచ్చు. ఇక్కడ మీరు ఈవే బిల్ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ను కూడా నమోదు చేయవచ్చు.
అలైన్ బుక్స్ సాఫ్ట్వేర్ ద్వారా మీరు నేరుగా ఈవే బిల్లులు మరియు ఇన్వాయిస్లు రూపొందించుకోవచ్చు. అలైన్ బుక్స్ ద్వారా మీరు GSTR1 మరియు GSTR3 వంటి GST రిటర్నులను నేరుగా GST పోర్టల్కు సమర్పించే అవకాశం కూడా ఉంది. అందుకే ఇక్కడ మీ ఈమెయిల్ బిల్ మరియు GST పోర్టల్ క్రెడెన్షియల్స్ను నమోదు చేయడం ముఖ్యం. తద్వారా మీరు సిస్టమ్ నుంచే సులభంగా ఇన్వాయిస్లు, ఈమెయిల్ బిల్లులు రూపొందించుకోవచ్చు, అలాగే మీ GST రిటర్నులను ఫైల్ చేయవచ్చు. మీరు రిజిస్టర్డ్ బిజినెస్గా ఉన్నారా లేదా కంపోజిషన్ స్కీమ్లో ఉన్నారా అనేది కూడా మీరు ఎంచుకోవచ్చు. మీరు ఇన్వాయిసింగ్ ఉపయోగిస్తుంటే వౌచర్ ఆమోదం తర్వాత మాత్రమే ఇన్వాయిస్ రూపొందించేందుకు అనుమతించే ఆప్షన్ను ఎనేబుల్ చేయండి. అలాగే మీరు అమెజాన్ లేదా షాపిఫై వంటి ప్లాట్ఫామ్ల కోసం మీ మార్కెట్ ప్లేస్ను ఇక్కడ నమోదు చేయవచ్చు. మీరు ఫార్మాస్యూటికల్ వ్యాపారం నిర్వహిస్తుంటే మీ డ్రగ్ లైసెన్స్ నంబర్ను ఇక్కడ నమోదు చేయాలి. ఇతర వ్యాపారాల కోసం మీరు FSSI నంబర్ వంటి లైసెన్స్ను కూడా కస్టమ్ క్యాప్షన్ ఉదా FSSI ఉపయోగించి లైసెన్స్ నంబర్ను నమోదు చేయవచ్చు. మీ టర్నోవర్ 5 కోట్ల భారతీయ రూపాయల కంటే తక్కువగా ఉంటే ఇక్కడ ఇవ్వబడిన సంబంధిత ఆప్షన్ను కూడా మీరు ఎనేబుల్ చేయవచ్చు. ఇప్పుడు మీరు వివరాలను సేవ్ చేయవచ్చు. ఏదైనా తప్పు లేదా లోపం ఉంటే, ఉదాహరణకు GST నంబర్ 15 అక్షరాలు లేకపోతే, సిస్టమ్ మీకు అలర్ట్ ఇస్తుంది. అవసరమైన అన్ని ఫీల్డ్స్ సరిగ్గా నింపిన తర్వాత మీ కంపెనీ సెటప్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎడమ పైభాగంలో మీరు మీ కంపెనీ కోడ్ను చూడవచ్చు, అలాగే దాని పక్కన జనరల్ ట్రేడింగ్ కంపెనీ అనే పేరు ప్రదర్శించబడుతుంది. ఇప్పుడు మనం జనరల్ సెటప్కి వెళ్దాం. మీకు తెలిసినట్లయితే అలైన్ బుక్స్ మల్టీ కరెన్సీ మరియు మల్టీలొకేషన్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. మీ వ్యాపారం బహుళ కరెన్సీలతో వ్యవహరిస్తే లేదా బహుళ ప్రదేశాల్లో పనిచేస్తే అవసరమైనప్పుడు ఈ ఆప్షన్లను ఇక్కడ సులభంగా ఎనేబుల్ చేయవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కరెన్సీ సింబల్ ఎక్సెల్ రిపోర్ట్స్లో కనిపించాలా లేదా అనే విషయం నియంత్రించవచ్చు. ఇది ఎనేబుల్ చేస్తే ఎక్స్పోర్ట్లో కరెన్సీ సింబల్ తొలగించబడుతుంది. ఇక్కడ మీరు మీ వ్యాపార రకాన్ని కూడా ఎంచుకోవచ్చు, ఉదాహరణకు పుస్తకాలు మరియు స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇతరులు. నేను రిజిస్ట్రేషన్ సమయంలో ట్రేడింగ్ను ఎంచుకున్నాను కాబట్టి అది ఇక్కడ చూపిస్తుంది. మీరు తప్పుగా ఎంచుకున్నట్లయితే ఇక్కడ సులభంగా అప్డేట్ చేయవచ్చు. తర్వాత బుక్ స్టార్ట్ డేట్ మరియు ట్యాక్స్ టైప్ సెలెక్షన్ అంటే GST, VAT లేదా వర్తించదు అనే ఎంపికలు ఉన్నాయి. అలైన్ బుక్స్ భారతదేశానికి GST మరియు GCC, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకును సపోర్ట్ చేస్తుంది. అందువల్ల ఇది అంతర్జాతీయ వినియోగానికి కూడా అనుకూలంగా ఉంటుంది. నేను భారతదేశంలో ఉపయోగిస్తున్నందున డిఫాల్ట్గా GST సెలెక్ట్ అయ్యింది. అయితే అవసరమైతే మీరు దీన్ని మార్చుకోవచ్చు. ఉదాహరణకు ఎవరికైనా వ్యక్తిగత అకౌంటింగ్ కోసం ఉపయోగించాల్సి వస్తే మరియు వారికి ట్యాక్స్ ఫీచర్లు అవసరం లేకపోతే వారు వర్తించదు అనే ఎంపికను ఎంచుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో సిస్టమ్ GST, HSN లేదా ట్యాక్స్ వివరాలను అడగదు. ఈ విభాగం డాక్యుమెంట్ హిస్టరీని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని ఐచ్ఛిక కాన్ఫిగరేషన్లు ఉన్నాయి, కానీ నేను పైగా తప్పనిసరి వాటినే వివరించాను. అలైన్ బుక్స్ బిజినెస్ వాట్సాప్ మరియు వ్యక్తిగత వాట్సాప్ రెండింటికి ఇంటిగ్రేషన్ను కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు వాట్సాప్తో పాటు యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ను నమోదు చేస్తే నేరుగా కమ్యూనికేషన్ కోసం ఈ ఇంటిగ్రేషన్ను సులభంగా సెటప్ చేయవచ్చు. ఇప్పుడు మనం సేల్స్ సెటప్కి వెళ్దాం. ఇక్కడ మొదటి ఎంపిక కస్టమర్ లేబుల్. మీరు సేల్స్ ఇన్వాయిస్లో లాజిస్టిక్స్ వివరాలు చేర్చాలనుకుంటే ఇక్కడ నుండి ఆ ఎంపికను సులభంగా ఎనేబుల్ చేయవచ్చు. ఇప్పుడు సేల్స్ సెటప్లో అవసరమైతే క్రెడిట్ కంట్రోల్ను ఎనేబుల్ చేయవచ్చు. ఎంట్రీ సమయంలో లావాదేవీలను వర్గీకరించాలనుకుంటే డాక్యుమెంట్ క్లాసిఫికేషన్ను ఆన్ చేయవచ్చు. సేల్స్మన్ వైజ్ బిల్లింగ్ కోసం అవసరమైతే 2 ఎంపికలు ఉన్నాయి. మీ వ్యాపార అవసరాన్ని బట్టి ఐటెం స్థాయిలో లేదా డాక్యుమెంట్ స్థాయిలో సేల్స్మెన్ను అసైన్ చేయవచ్చు. డాక్యుమెంట్ లెవెల్ మరియు ఐటెం లెవెల్ మధ్య తేడా ఏమిటి? మీరు డాక్యుమెంట్ లెవెల్ను ఎంచుకుంటే ఎంతమంది ఉత్పత్తులు ఉన్నా మొత్తం ఇన్వాయిస్కు ఒకే ఒక్క సేల్స్ పర్సన్ను మాత్రమే అసైన్ చేయవచ్చు. ఐటెం లెవెల్తో ఒకే ఇన్వాయిస్లోని ప్రతి ఉత్పత్తికి వేర్వేరు సేల్స్ పర్సన్లను అసైన్ చేయవచ్చు. ఒకే సేల్లో అనేక మంది పాల్గొన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నేను డాక్యుమెంట్ లెవెల్ను ఎంచుకుంటున్నాను. నేను ఏజెంట్ వైజ్ బిల్లింగ్ను కూడా ట్రాక్ చేయాలనుకుంటే ఆ ఎంపికను కూడా ఎనేబుల్ చేయవచ్చు. ఇది సేల్స్మన్ మరియు ఏజెంట్ పనితీరును ఒకేసారి మానిటర్ చేయడానికి సహాయపడుతుంది. ఇన్వాయిస్ సృష్టించే సమయంలో మీ వ్యాపార అభిరుచికి అనుగుణంగా ట్యాక్స్ ఇంక్లూజివ్ లేదా ఎక్స్క్లూజివ్గా ఉండాలా అనేది ఎంచుకోవచ్చు.
ఉదాహరణకు, మీరు ఇంక్లూజివ్ను ఎంచుకుని సేల్ రేట్గా ఒక 100 భారతీయ రూపాయలు నమోదు చేస్తే సిస్టమ్ దాన్ని తుది మొత్తంగా పరిగణిస్తుంది. అంటే ఆ ఒక 100 రూపాయలలోనే ట్యాక్సబుల్ విలువ మరియు ట్యాక్స్ లెక్కించబడతాయి. అయితే మీరు ఎక్స్క్లూజివ్ను ఎంచుకుంటే ఉత్పత్తి ధరపై ట్యాక్స్ అదనంగా జతచేయబడుతుంది. ఉదాహరణకు, ఉత్పత్తి విలువ ఒక 100 భారతీయ రూపాయలు కాగా ట్యాక్స్ రేట్ 18% అయితే మొత్తం బిల్ మొత్తం 118 భారతీయ రూపాయలు అవుతుంది. ఒక 100 భారతీయ రూపాయలు ప్లస్ 18 భారతీయ రూపాయలు ట్యాక్స్. డాక్యుమెంట్ ఆధారితంగా అంటే లావాదేవీ సమయంలో మీరు వస్తువులను ఇన్క్లూజివ్ లేదా ఎక్స్క్లూజివ్ ట్యాక్స్తో అమ్మాలా అనే విషయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఇది ప్రత్యేకమైన అమ్మకానికి అనుగుణంగా ట్యాక్స్ విధానాన్ని వర్తింపజేయడంలో సౌలభ్యతను ఇస్తుంది. సేల్స్ స్టాక్ పోస్టింగ్ ద్వారా మీరు స్టాక్ను ఇన్వాయిస్, ప్యాకింగ్ లిస్ట్ లేదా సేల్స్ ప్రాసెస్లో మొదటి డాక్యుమెంట్లోనూ అప్డేట్ చేయవచ్చు. అలైన్ బుక్స్ సౌలభ్యతను అందిస్తుంది. అంటే మీరు వస్తువులను పంపిణీ చేసే సమయంలో లేదా ఇన్వాయిస్ రూపొందించే సమయంలో స్టాక్ తగ్గించాలా అనే విషయాన్ని మీ అభిరుచికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. మీరు వేర్వేరు ప్రక్రియలు నిర్వహిస్తున్నప్పుడు, ఉదాహరణకు కొన్నిసార్లు ఇన్వాయిస్కు ముందు డిస్పాచ్ చేయాల్సి వచ్చినప్పుడు, మొదటి డాక్యుమెంట్ నియమం వర్తిస్తుంది. ఉదాహరణకు, మీరు స్టాక్ను మొదటి డాక్యుమెంట్ ఆధారంగా పోస్ట్ చేయాలని ఎంచుకుంటే, ఆ మొదటి డాక్యుమెంట్ డిస్పాచ్ అయితే డిస్పాచ్ సమయంలోనే స్టాక్ తగ్గుతుంది. తరువాత మీరు సేల్స్ ఇన్వాయిస్ రూపొందించిన స్టాక్ మళ్లీ ప్రభావితమవ్వదు, ఎందుకంటే డిస్పాచ్ను పేరెంట్ డాక్యుమెంట్గా పరిగణిస్తారు. అందుకే డిస్పాచ్ లేదా ప్యాకింగ్ లిస్ట్లో స్టాక్ తగ్గుతుంది. అయితే రెండవ సందర్భంలో డిస్పాచ్ చేయలేదు, బదులుగా పేరెంట్ డాక్యుమెంట్ లేకుండా నేరుగా సేల్స్ ఇన్వాయిస్ రూపొందించబడింది. ఈ సందర్భంలో స్టాక్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇలాంటి వర్క్ఫ్లోను అనుసరించే వ్యాపారాలకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇదే లాజిక్ సేల్స్ రిటర్న్స్కు సంబంధించిన స్టాక్ పోస్టింగ్కు కూడా వర్తిస్తుంది. మీరు సేల్స్ రిటర్న్ ప్రక్రియలో మొదటి డాక్యుమెంట్ ఆధారంగా స్టాక్ అప్డేట్ కావాలని కోరుకుంటే ఈ ఫీచర్స్ దానికి కూడా సహాయపడుతుంది. సేల్స్ రేట్ మార్కప్. కొనుగోలు ఎంట్రీ చేయడం సమయంలో మీరు కొనుగోలు ఖర్చుపై మార్కప్ ఉపయోగించి సేల్స్ రేట్ను సెట్ చేయవచ్చు. ఇది ధరలను ఆటోమేటిక్గా నిర్ణయించడంలో సహాయపడుతుంది. రేట్ కేటగిరీ ఆధారంగా ఈ ఫీచర్ సేల్స్ ఇన్వాయిస్ తయారీ సమయంలో వర్తిస్తుంది. అక్కడ మీరు డాక్యుమెంట్పై నేరుగా సేల్స్ రేట్ కేటగిరీని ఎంచుకోవచ్చు. అధునాతన ఫీచర్లలో డిస్పాచ్పై ఇన్పుట్ బిల్లింగ్ ఛార్జీలు, బహుళ ఎంఆర్పీలను నిర్వహించడం మరియు పేరెంట్ కంపెనీ ఆధారంగా సేల్స్ రేట్లు సెట్ చేయడం ఉన్నాయి. సేల్స్లో చివరి కొనుగోలు రేటును చూపించండి. ఇది ప్రత్యేకమైన ఫీచర్. ఇది సేల్స్ సమయంలో చివరి కొనుగోలు రేటును ప్రదర్శించడానికి అనుమతిస్తుంది. ఇది ఎనేబుల్ చేసినట్లయితే మీరు B2B సేల్స్ మరియు పాయింట్ ఆఫ్ సేల్ మాడ్యూల్స్లో కొనుగోలు ధరను చూడగలుగుతారు. అలైన్ బుక్స్లోని సేల్స్ మరియు బిల్లింగ్ సెటప్లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్ల గురించి మాట్లాడుకుందాం. మనం 4 ముఖ్యమైన టూల్స్తో ప్రారంభిద్దాం. లాస్ట్ సేల్ రేట్, B2B ప్రమోషన్, సూచించిన ఐటమ్స్ మరియు సమానమైన ఐటమ్స్. ఈ టూల్స్ మీ వ్యాపార రంగం లేదా డొమైన్పై ఆధారపడి ఉపయోగకరతలో మారుతాయి. ఉదాహరణకు, ఒక కస్టమర్ ఒక నిర్దిష్ట ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి స్టోర్లోకి వచ్చారని అనుకోండి, కానీ ఆ ఉత్పత్తి స్టాక్లో లేదు. ఇలాంటి సందర్భాల్లో సిస్టమ్ ఆటోమేటిక్గా ప్రత్యామ్నాయ ఐటమ్ను సూచించగలదు. ఇది అనేక సమానమైన ఉత్పత్తులతో విస్తృతమైన ఇన్వెంటరీని నిర్వహించేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐటమ్ క్రియేషన్ సమయంలో మీరు సూచించిన ఐటమ్స్ను ట్యాగ్ చేయవచ్చు, కాబట్టి ఒక ఐటమ్ అందుబాటులో లేకపోతే సిస్టమ్ తగిన ప్రత్యామ్నాయాన్ని సిఫార్సు చేస్తుంది. ఇది కేవలం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా సేల్స్ పెరగడంలో కూడా సహాయపడుతుంది. తర్వాత సేల్స్ కస్టమ్ ఫీల్డ్స్ గురించి చర్చించుకుందాం. ఈ ఫీల్డ్స్ పూర్తిగా కాన్ఫిగర్ చేయదగినవే. కస్టమర్ అవసరాల ఆధారంగా మీరు వీటిని ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయవచ్చు. అదేవిధంగా మనకు కస్టమర్ కస్టమ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన అంశం యూజర్ డిఫైన్డ్ ఫీల్డ్స్ లేదా UDFs. ఈ ఫీల్డ్స్ అదనపు లవచికత కోసం రూపొందించబడ్డాయి. స్టాండర్డ్ మాడ్యూల్స్ మీకు కావాల్సిన అన్ని వివరాలను అందించకపోతే UDFs ద్వారా మీరు నిర్దిష్ట డాక్యుమెంట్లు లేదా లావాదేవీల కోసం అదనపు ఫీల్డ్స్ను అనుకూలీకరించవచ్చు. ఇది మీ ప్రాసెస్ను సులభంగా మీ ప్రత్యేక వర్క్ఫ్లోకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఐటమ్ స్థాయిలో బిల్లింగ్ సెటప్కి వెళ్లుదాం. ఇక్కడ మేము మిస్సెలేనియస్ ఫీల్డ్స్, మిస్సెలేనియస్ 1, 2 మరియు 3 గురించి మాట్లాడతాం. ఈ ఫీల్డ్స్ ద్వారా మీరు ప్రతి ఉత్పత్తిపై అదనపు డిస్కౌంట్లు లేదా అదనపు ఛార్జీలు జోడించవచ్చు. ఇవి లెక్కించదగిన ఫీల్డ్స్, అంటే సిస్టమ్ విలువలను ఎలా లెక్కించాలో మీరు నిర్వచించవచ్చు.
మీరు అనేక రకాల కాన్ఫిగరేషన్లలోంచి ఎంచుకోవచ్చు. మొత్తాన్ని ఫిక్స్గా లేదా శాతం రూపంలో వర్తించవచ్చు. పన్ను ముందు లేదా తర్వాత లెక్కించవచ్చు. లెక్కింపుకు బేస్గా బేసిక్ వాల్యూ, రన్నింగ్ టోటల్, క్వాంటిటీ, ప్యాక్ క్వాంటిటీ, లేదా టాక్సబుల్ లేదా గ్రాండ్ ప్యాక్ క్వాంటిటీని కూడా ఉపయోగించవచ్చు. చివరగా, ఈ ఫీల్డ్స్ను ఖచ్చితమైన అకౌంటింగ్ కోసం నిర్దిష్ట కోస్టింగ్ GL అకౌంట్కు మ్యాప్ చేయవచ్చు. ఈ అధునాతన కాన్ఫిగరేషన్ ఎంపికలతో అలైన్ బుక్స్ మీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా మీ సేల్స్ మరియు బిల్లింగ్ ఆపరేషన్లను ఖచ్చితంగా మలచుకునే శక్తిని ఇస్తుంది. అందుబాటులో ఉన్న శక్తివంతమైన కాన్ఫిగరేషన్ ఫీచర్లను, ముఖ్యంగా డిస్కౌంట్లు, పర్చేజ్ సెటప్ మరియు ఇన్వెంటరీ మేనేజ్మెంట్కు సంబంధించిన వాటిని మరింతగా అన్వేషిద్దాం. ముందుగా, మిస్సెలేనియస్ ఛార్జీలు మరియు డిస్కౌంట్ల గురించి మాట్లాడదాం. ఉదాహరణకు, మీరు ఒక డిస్కౌంట్ వర్తింపజేస్తున్నారని అనుకుందాం. ఈ మొత్తం ఒక నిర్దిష్ట లెజర్లో ప్రతిబింబించాలనుకుంటే, దాన్ని సులభంగా కాన్ఫిగర్ చేయవచ్చు. మీరు సరైన లెజర్ను, ఉదాహరణకు ట్రేడ్ డిస్కౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ లేదా డిస్కౌంట్ టేబుల్ను ఎంచుకుంటే సరిపోతుంది. తర్వాత, ఈ మిస్సెలేనియస్ ఫీల్డ్ యొక్క స్వభావాన్ని నిర్వచించండి. ఇది డిస్కౌంట్ అయితే, దాని స్వభావం డిడక్షన్ అవుతుంది. ఇది ఫ్రైట్ ఛార్జ్ లేదా ఏదైనా అదనపు ఫీజు అయితే, దాని స్వభావం యాడిషన్ అవుతుంది. ఈ లకత మీ అవసరాలకు అనుగుణంగా మొత్తాలను జోడించడానికి లేదా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు, ఈ 3 మిస్సెలేనియస్ ఫీల్డ్స్ను ఐటెమ్ స్థాయిలో వర్తింపజేయవచ్చు. ప్రతి లైన్ ఐటెంకు ఖచ్చితమైన నియంత్రణను అందిస్తుంది. ఇదే కాన్సెప్ట్ డాక్యుమెంట్ స్థాయిలో కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు, మీ వద్ద 5 వేర్వేరు లైన్ ఐటెమ్స్ ఉన్న బిల్ ఉందని అనుకుందాం, మరియు మీరు మొత్తం బిల్పై ఫ్లాట్ డిస్కౌంట్, ఉదాహరణకు ఒక ₹100 లేదా 10% వర్తింపజేయాలనుకుంటున్నారు. అక్కడే డాక్యుమెంట్ స్థాయి మిస్సెలేనియస్ ఫీల్డ్స్ ఉపయోగపడతాయి. అంటే, ఐటెమ్ స్థాయి ఫీల్డ్స్ ఒక్కో లైన్కు నియంత్రణ ఇస్తే, డాక్యుమెంట్ స్థాయి ఫీల్డ్స్ మొత్తం లావాదేవీకి సమానంగా వర్తిస్తాయి. ఒక్కసారి కాన్ఫిగర్ చేసిన తర్వాత, మీరు సింపుల్గా సేవ్ చేస్తే, ఆ సెట్టింగ్స్ మీ డిఫాల్ట్ సేల్స్ మాడ్యూల్ ప్రవర్తనలో భాగమవుతాయి. ఇప్పుడు, పర్చేజ్ సెటప్కి వెళ్ళిపోదాం. పర్చేజ్ సెటప్ కూడా సేల్స్ సెటప్లానే పనిచేస్తుంది, కానీ ఇది పర్చేజ్ మాడ్యూల్లో ప్రతిబింబిస్తుంది. మీకు అన్ని ఫీచర్లు ఇక్కడ కూడా కనిపిస్తాయి. ప్రాథమిక డాక్యుమెంట్ లాజిక్, క్లాసిఫికేషన్ ఆప్షన్స్, ఏజెంట్ అవసరాలు, ట్యాక్స్ రేట్ కాన్ఫిగరేషన్, యూజర్ డిఫైన్డ్ ఫీల్డ్స్, UDFs ద్వారా కస్టమ్ ఫీల్డ్స్, డిస్కౌంట్ మరియు ఛార్జీల కోసం బిల్లింగ్ సెటప్స్. ఇవి అన్నింటినీ మీరు సేల్స్ సెటప్లో చేసినట్లే సేవ్ చేయవచ్చు. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విభాగాల్లో ఒకటైన ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్కి వెళ్తున్నాం. మీకు తెలుసు కదా, అలైన్ బుక్స్ అనేది ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, గార్మెంట్స్ లేదా మొబైల్ రిటైల్లో ఉన్న అన్ని రంగాల్లో ఉపయోగించడానికి సరిపడా లవచికంగా ఉంటుంది. అందువల్ల, మీ వ్యాపార మోడల్ను బట్టి మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఇన్వెంటరీని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ముందుగా, ఐటెమ్ స్టాక్ యూనిట్ ఆప్షన్లతో ప్రారంభిద్దాం. అలైన్ బుక్స్ 3 యూనిట్ కాన్ఫిగరేషన్ల వరకు అనుమతిస్తుంది. ఒకే యూనిట్ను ట్రాక్ చేయడానికి స్టాక్ యూనిట్, ప్యాక్లో ఇన్వెంటరీని నిర్వహించాల్సిన వ్యాపారాలకు స్టాక్ ప్లస్ ప్యాక్ యూనిట్, ఇంకా ఎక్కువ నియంత్రణ కోసం స్టాక్ ప్లస్ ప్యాక్ ప్లస్ G ప్యాక్ యూనిట్, ఉదాహరణకు కేసులు లేదా మాస్టర్ కార్టర్లు వంటి వాటికి. ఈ నిర్మాణం వల్ల మీరు లూజ్ యూనిట్లు, ప్యాక్స్ లేదా బల్క్ పరిమాణాలను అమ్ముతున్నా, మీ ఇన్వెంటరీ ఖచ్చితంగా ట్రాక్ చేయబడుతుంది మరియు సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. ఈ స్థాయి అనుకూలీకరణ వల్ల అలైన్ బుక్స్ కేవలం అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, ఇది మీ ఆపరేషనల్ వర్క్ఫ్లోకి అనుగుణంగా రూపొందించబడిన పూర్తి వ్యాపార పరిష్కారం. ఇప్పుడు అలైన్ బుక్స్లో అడ్వాన్స్ ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్ను, అలాగే ఇది మల్టీయూనిట్ ట్రాకింగ్, వేర్హౌస్ మేనేజ్మెంట్, స్టాక్ కంట్రోల్లను ఎలా సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఈ పరిస్థితిని ఊహించండి. మీరు ఒక ప్యాకెట్ పెన్సిల్స్ కొనుగోలు చేస్తారు. ప్రతి ప్యాకెట్లో 10 పెన్సిల్స్ ఉంటాయి. ఇప్పుడు, మీరు ఒక కార్టన్ కూడా కొనుగోలు చేశారని అనుకుందాం. ప్రతి కార్టన్లో 50 బాక్సులు ఉంటాయి. ప్రతి బాక్స్లో 10 పెన్సిల్స్ ఉంటాయి. అంటే 50 బాక్సులు 10 పెన్సిల్స్, ప్రతి కార్టన్కు 500 పెన్సిల్స్. అలైన్ బుక్స్ ద్వారా మీరు పీస్, ప్యాకెట్ లేదా కార్టన్ ద్వారా అమ్మినా, ఈ రకమైన యూనిట్ హైరార్కీని సులభంగా క్యాప్చర్ చేసి నిర్వహించవచ్చు. ఈ అనువర్తితత్వం విస్తృతమైన వ్యాపార నమూనాలను మద్దతిస్తుంది. ఇప్పుడు, మీ వ్యాపారం గిడ్డంగి నిర్వహణలో ఉంటే, మీరు వేర్హౌస్ ట్రాకింగ్ను ప్రారంభించవచ్చు. మీరు ఐటెమ్ ద్వారా లేదా డాక్యుమెంట్ ద్వారా సేల్స్ పర్సన్లను నియమించగలిగినట్లే, మీరు వేర్హౌస్లను కూడా డాక్యుమెంట్ స్థాయిలో లేదా లైన్ ఐటెమ్ స్థాయిలో కాన్ఫిగర్ చేయవచ్చు. ఇది నిల్వల స్థానాన్ని మరింత ఖచ్చితంగా ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.
మీరు మీ డాక్యుమెంట్లను అదనపు వర్గీకరణలతో వర్గీకరించాలనుకుంటే ఆ అవకాశం కూడా ఉంది. ఇది రిపోర్టింగ్ లేదా నిల్వలను వేరు చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత బార్కోడ్ స్కానింగ్ గురించి మాట్లాడుకుందాం. బార్కోడ్లపై ఆధారపడే ట్రేడింగ్ వ్యాపారాల కోసం అలైన్ బుక్స్ బార్కోడ్ లుకప్ను మద్దతిస్తుంది. దీంతో అమ్మకాలు లేదా కొనుగోలు కార్యకలాపాల్లో ఉత్పత్తి వివరాలను స్కాన్ చేసి సులభంగా పొందవచ్చు. ఇప్పుడు స్టాక్ నియంత్రణను పరిశీలిద్దాం. మీరు కనిష్ట స్టాక్ స్థాయి అలర్ట్ను కాన్ఫిగర్ చేయవచ్చు, అందువల్ల నిల్వ ఒక నిర్దిష్ట పరిమితికి దిగువకు పడిపోయినప్పుడు సిస్టమ్ మీకు తెలియజేస్తుంది. ఇది సమయానికి మళ్లీ ఆర్డర్ చేయడం మరియు స్టాక్ను ఆప్టిమైజ్ చేయడాన్ని నిర్ధారిస్తుంది. తర్వాత మీకు ఇష్టమైన స్టాక్ విలువ నిర్ధారణ పద్ధతిని ఎంచుకోండి. FIFO ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LIFO లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, వెయిటెడ్ అవరేజ్ అంటే ఐటెంల సగటు ఖర్చు ఆధారంగా లెక్కించబడుతుంది. దీంతో స్టాక్ ఖర్చును ఎలా ట్రాక్ చేసి నివేదించాలో ఖచ్చితంగా నియంత్రించుకోవచ్చు. ముందుకు సాగితే మేము డూప్లికేట్ ఐటెంల నిర్వహణ మరియు ఐటెం కోడ్ కాన్ఫిగరేషన్ను పరిశీలిస్తాము. కొత్త ఉత్పత్తిని సృష్టించేటప్పుడు ఐటెం కోడ్లు ఎలా రూపొందించబడాలి అనేది మీరు నిర్వచించవచ్చు. సిస్టమ్ రూపొందించిన కోడ్ను ఉపయోగించి ఆటోమేటిక్గా ఐటెం గ్రూప్ ఆధారంగా లేదా మానవీయంగా నమోదు చేయడం ద్వారా డూప్లికేట్లను ఎలా నిర్వహించాలో కూడా మీరు నిర్వచించవచ్చు. పేరుతో నిరోధించండి, బార్కోడ్ ద్వారా నిరోధించండి, లేదా పూర్తిగా డూప్లికేట్లను అనుమతించండి. లావాదేవీల సమయంలో మీరు ఉత్పత్తులను గ్రూప్ ద్వారా లేదా వ్యక్తిగత ఉత్పత్తి ద్వారా ఎంచుకోవాలా అనేది కూడా నిర్ణయించవచ్చు. మీరు అమ్మకాలు లేదా కొనుగోలు ఎంట్రీల సమయంలో అదనపు వివరణలను నమోదు చేయాలనుకుంటే అలైన్ బుక్స్ ఇందుకోసం ఒక పాపప్ విండోను అందిస్తుంది. అవసరం లేకపోతే మీరు దీన్ని ఎప్పుడైనా డిసేబుల్ చేయవచ్చు. సిస్టమ్ ఉపఐటమ్ ట్రాకింగ్ను కూడా మద్దతిస్తుంది. ఇది మీరు గ్రూప్ చేసిన ఉత్పత్తులు మరియు వాటి ఉపవేరియంట్లను నిర్వహిస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది. మీరు దీని అన్ని ఉత్పత్తులకు సాధారణంగా లేదా ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకంగా లేదా వర్తించదని గుర్తించవచ్చు. చివరగా మీరు అమ్మకాల ఆర్డర్లు మరియు కొనుగోలు ఆర్డర్లలో డెలివరీ తేదీలను నిర్వహించవచ్చు. డెలివరీ అంచనాలను మీరు డాక్యుమెంట్ స్థాయిలో లేదా ప్రతి లైన్ ఐటెం స్థాయిలో సెట్ చేయవచ్చు. ఇది మీ లాజిస్టిక్స్ మరియు ఫుల్ఫిల్మెంట్ ప్లానింగ్కు స్పష్టతను ఇస్తుంది. ఈ అన్ని ఫీచర్లతో బహుళ స్థాయి యూనిట్లు, బార్కోడ్ స్కానింగ్, డూప్లికేట్ కంట్రోల్, విలువ నిర్ధారణ పద్ధతులు మరియు గోదాం సెటప్లు, మీ వ్యాపారం ఎంత క్లిష్టంగా ఉన్నా అలైన్ బుక్స్ మీ ఇన్వెంటరీపై పూర్తి నియంత్రణను ఇస్తుంది. ఇప్పుడు అలైన్ బుక్స్లో ఉన్న అధునాతన ఇన్వెంటరీ మరియు బిల్లింగ్ కాన్ఫిగరేషన్లను, వాస్తవిక వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉండే ఫీచర్లను పరిశీలించుకుందాం. ఈ పరిస్థితిని ఊహించండి. మీరు 10 వేర్వేరు ఉత్పత్తులకు ఆర్డర్ ఇస్తారు. విక్రేత 6 వస్తువులను ఒక తేదీన, మిగిలిన 4 వస్తువులను తరువాతి తేదీన డెలివరీ చేస్తానని నిర్ధారిస్తాడు. అలైన్ బుక్స్తో మీరు విడతల వారీగా డెలివరీలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వస్తువును వేర్వేరు తేదీల్లో డెలివరీ అయినా కూడా మీరు ఆర్డర్ ట్రాకింగ్ను ఖచ్చితంగా నిర్వహించవచ్చు. తర్వాత నెగటివ్ స్టాక్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇన్వెంటరీ సమగ్రతను కాపాడేందుకు ERP సిస్టంలలో డిఫాల్ట్గా నెగటివ్ స్టాక్ అనుమతించబడదు. అయితే కొన్ని సందర్భాల్లో లేదా కస్టమ్ కాన్ఫిగరేషన్లలో కొంతమంది వినియోగదారులు స్టాక్ అందుబాటులో లేకపోయినా లావాదేవీలను అనుమతించాల్సి రావచ్చు. హెచ్చరిక: ఇది హక్కుల ఆధారిత ఫీచర్. అవసరమైన అనుమతులు ఉన్న వినియోగదారులు మాత్రమే ఈ కాన్ఫిగరేషన్ను ప్రారంభించి ఉపయోగించగలరు. ఇప్పుడు గ్రాస్ మరియు టేర్ వెయిట్ నిర్వహణపైకి వెళ్దాం. మీరు గ్రాస్ వెయిట్ మరియు టేర్ వెయిట్ను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటే, ముఖ్యంగా కెమికల్స్, ప్యాకేజింగ్ లేదా లాజిస్టిక్స్ వంటి పరిశ్రమల్లో దీన్ని అలైన్ బుక్స్లో నేరుగా ప్రారంభించవచ్చు. ఇంకొక ఉపయోగకరమైన ఫీచర్ ఫ్రీ క్వాంటిటీ ట్రాకింగ్. ఉదాహరణకు, మీరు అమ్మకాల సమయంలో ఉచిత వస్తువులు అందిస్తే లేదా కొనుగోలు సమయంలో బోనస్ స్టాక్ వస్తే, అలైన్ బుక్స్లో మీరు ఈ ఉచిత పరిమాణాలను లావాదేవీ ప్రక్రియలో వేరుగా నమోదు చేసి నిర్వహించడానికి ఒక ఎంపికను అందిస్తుంది. దీనితో పాటు రేక్ పర్ యూనిట్ కాన్ఫిగరేషన్ కూడా ఉంది. మీరు స్టాక్ యూనిట్, ప్యాక్ యూనిట్ లేదా జిప్యాక్ యూనిట్ వంటి అనేక కొలతల యూనిట్లను ఉపయోగిస్తుంటే రేక్ ఎలా వర్తించాలో మీరు నిర్వచించవచ్చు. అది బాక్స్కు, పీస్కు లేక ప్యాక్కు వర్తించాలా? ఒకసారి ఇది ఎనేబుల్ చేసిన తర్వాత లావాదేవీల సమయంలో రేట్లు ఎలా లెక్కించాలో మీరు పేర్కొనాలని సిస్టమ్ ప్రాంప్ట్ చేస్తుంది. ఇప్పుడు రేట్ డెసిమల్ ప్రెసిషన్ గురించి మాట్లాడుకుందాం.
భారతదేశంలోని చాలా లావాదేవీల్లో డెసిమల్ విలువలు అంతగా ప్రాముఖ్యత కలిగి ఉండకపోవచ్చు, కానీ దిగుమతి ఎగుమతి సందర్భాల్లో, ఉదాహరణకు యుఎస్ డాలర్ లేదా విదేశీ కరెన్సీలతో వ్యవహరించేటప్పుడు, ఖచ్చితత్వం కోసం మీరు అనేక డెసిమల్ స్థానాలు అవసరం కావచ్చు. ఐటెం రేట్లకు ఎంత డెసిమల్ పాయింట్లు అవసరమో మీరు సులభంగా కాన్ఫిగర్ చేయవచ్చు. తర్వాత ఐటెం లేదా సబైటెమ్ ద్వారా రేట్ మేనేజ్మెంట్. మీ ఇన్వెంటరీ గ్రూప్ మరియు సబైటెమ్ హైరార్కీని అనుసరిస్తే, మీరు రేట్లను ఐటెం స్థాయిలో లేదా సబైటెమ్ స్థాయిలో నిర్వహించుకోవచ్చు. ఇది ప్రధానంగా ఒక ఉత్పత్తి లక్షణం. ఇది ఒకే ఉత్పత్తి యొక్క వేరియేషన్లు, ఉదాహరణకు రంగులు, సైజులు లేదా ఫ్లేవర్లు అమ్మే వ్యాపారాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. తర్వాత స్టాక్ ట్రాన్స్ఫర్ల సమయంలో రేట్ ప్రిఫరెన్స్ వస్తుంది. స్టాక్ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించేటప్పుడు రేట్ను ఎలా నిర్ణయించాలి? స్టాక్ వాల్యుయేషన్ పద్ధతి లేదా సేల్స్ రేట్ పద్ధతి. మీ అకౌంటింగ్ లేదా ఖర్చు విధానాలకు అనుగుణంగా మీ ప్రాధాన్యతను మీరు నిర్వచించవచ్చు. డాక్యుమెంట్లపై యూనిట్ మార్కో పరిమితి గురించి మాట్లాడుకుందాం. ఇదిని ఊహించండి, మీరు బాక్స్ యూనిట్లలో ఒక ఇన్వెంటరీ ఐటెం సృష్టించారు, కానీ ఎవరో ఇన్వాయిస్ను పీసెస్తో తయారు చేశారు. ఈ అసమతుల్యత ఇన్వెంటరీ ఖచ్చితత్వాన్ని ప్రభావితం చేయవచ్చు. దీనిని నివారించడానికి లైన్బుక్స్ లావాదేవీల సమయంలో యూనిట్ మార్పులను అనుమతించాలా వద్దా అనేది మీరు కాన్ఫిగర్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఇన్వాయిసింగ్కు ముందు ప్రీడిస్పాచ్ నిర్వహించడానికి కూడా ఒక ఎంపిక ఉంది. దీని అర్థం మీ వ్యాపారం ఇన్వాయిస్ రూపొందించే ముందు సరుకులను పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటే, మీరు దీనిని వేరుగా ట్రాక్ చేయవచ్చు. ఇది లాజిస్టిక్స్ ఫస్ట్ వర్క్ ఫ్లోలకు మెరుగైన నియంత్రణ మరియు ట్రాకింగ్ను నిర్ధారిస్తుంది. చివరిగా, బిల్లింగ్ సమయంలో బండిల్ వివరాలను చూపించే ఎంపిక ఉంది. మీరు బండిల్ చేసిన వస్తువులు లేదా కిట్లు అమ్మితే, ఈ సెట్టింగ్ ప్రతి బండిల్లోని వివరాలను బిల్లింగ్ దశలోనే చూపిస్తుంది, తద్వారా వ్యాపారానికి మరియు కస్టమర్కు పారదర్శకతను కల్పిస్తుంది. ఈ అన్ని కాన్ఫిగరేషన్లతో ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్ లేదా డిస్ట్రిబ్యూషన్లో ఉన్న అలైన్ బుక్స్ మీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఇన్వెంటరీ మరియు బిల్లింగ్ మాడ్యూల్స్ను అనుకూలీకరించుకునే శక్తిని ఇస్తుంది. ఇప్పుడు ఒక శక్తివంతమైన ఫీచర్ను చూద్దాం: బండిల్ ఉత్పత్తులు. ఇది అనేక ఉత్పత్తులను కలిపి ఒకే యూనిట్గా అమ్మేటప్పుడు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఒక గిఫ్ట్ ప్యాక్ లేదా కాంబో డీల్. ఇలాంటి బండిళ్లను మీరులో కాన్ఫిగర్ చేయవచ్చు, తద్వారా స్టాక్, ధరను మరియు బిల్లింగ్ను సులభంగా నిర్వహించవచ్చు. ఇన్వెంటరీ డాక్యుమెంట్ కస్టమ్ ఫీల్డ్స్. ఇతర మాడ్యూల్స్లా ఇన్వెంటరీలో కూడా మీరు అదనపు లేదా కస్టమ్ డేటాను క్యాప్చర్ చేయాలనుకుంటే, యూజర్ డిఫైన్డ్ ఫీల్డ్స్ (UDFs) ను ఎనేబుల్ చేయవచ్చు. ఐటెం మాస్టర్స్ సృష్టించేటప్పుడు మీరు కస్టమ్ ఫీల్డ్స్ను జోడించవచ్చు, లావాదేవీ సమయంలో వాటిని మార్చవచ్చు లేదా అప్డేట్ చేయవచ్చు. బిల్లింగ్ లేదా ఎంట్రీ సమయంలో రియల్ టైమ్ ఎడిట్స్ కోసం పాపప్ కూడా ఎనేబుల్ చేయవచ్చు. ఐటెం ఎక్స్టెండెడ్ ప్రాపర్టీస్ బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ. ఇది ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ మరియు కాస్మెటిక్స్ వంటి పరిశ్రమల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే బ్యాచ్ ట్రాకింగ్ చాలా అవసరం. మీరు బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీని ఎనేబుల్ చేసినప్పుడు, సిస్టమ్ మీను బ్యాచ్ నంబర్, ఎక్స్పైరీ తేదీ, అలాగే ఎంఆర్పి, తయారీ తేదీ, రిటైన్ రేట్, డిన్నర్ రేట్ మరియు ఇతర లక్షణాలను నమోదు చేయమని ప్రాంప్ట్ చేస్తుంది. మీరు ఏ ఫీల్డ్స్ను క్యాప్చర్ చేయాలో ఖచ్చితంగా ఎంచుకోవచ్చు, అది కేవలం ఎక్స్పైరీ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ తేదీలేనా లేదా పూర్తి బ్యాచ్ స్థాయి వివరాలైనా సరే. ఎక్స్పైరీని ఎలా క్యాప్చర్ చేయాలో మీకు నియంత్రణ ఉంటుంది. నెల మరియు సంవత్సరం ఫార్మాట్లోనా లేదా పూర్తి తేదీ ఫార్మాట్లోనా, రోజు, నెల, సంవత్సరం. అదనంగా, ఒక ఉత్పత్తి గడువు ముగిసినదైతే, దాన్ని అమ్మకం లేదా రవాణాను సిస్టమ్ బ్లాక్ చేయాలా అని మీరు కాన్ఫిగర్ చేయవచ్చు, తద్వారా నాణ్యత నియంత్రణ మరియు అనుగుణ్యతను నిర్ధారించవచ్చు. సీరియల్ నంబర్ ట్రాకింగ్. ఈ ఫీచర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ను లేదా ఏదైనా సీరియలైజ్డ్ ఇన్వెంటరీకి చాలా కీలకం. మీరు సీరియల్ నంబర్ ట్రాకింగ్ను ఎనేబుల్ చేసినప్పుడు, ఐటెం సృష్టించేటప్పుడు సిస్టమ్ సీరియల్ నంబర్లను అడుగుతుంది మరియు లోపలికి, బయటికి జరిపే ప్రతి కదలికలోనూ, ఉదాహరణకు కొనుగోలు మరియు అమ్మకాలు, వాటిని తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. సీరియల్స్ను ఎలా హ్యాండిల్ చేయాలో మీరు ఇంకా అనుకూలీకరించవచ్చు. మాన్యువల్గా ఇన్పుట్ చేయండి లేదా ఆటోమేటిక్గా జనరేట్ చేయించండి. సీరియల్ నంబర్ పొడవును నిర్వచించండి, ఉదాహరణకు 6 అంకెల ఆటో సీరియల్. డూప్లికేషన్ చెక్స్ను నియంత్రించండి, పునరావృత సీరియల్ ఎంట్రీలను నివారించండి. బంక్ ఎంట్రీల కోసం రేంజ్ బేస్డ్ ఇన్పుట్ను ఎంచుకోండి. IMEI ట్రాకింగ్.
ఇది ముఖ్యంగా మొబైల్ రిటైల్ లేదా హోల్సేల్ రంగాల్లో ముఖ్యం. ఈ రోజుల్లో ఫోన్ను డ్యూయల్ IMEI నంబర్లతో వస్తున్నాయి. అలైన్ బుక్స్ ద్వారా మీరు ఒక్కో ఐటెంకు 1, 2 లేదా 3 సీరియల్ నంబర్లను ట్రాక్ చేయవచ్చు. IMEI ఫార్మాట్లకు క్యాప్షన్లను అనుకూలపరచండి. IMEI ఆధారంగా అమ్మకపు ధరనుకి లింక్ చేయండి. ఇది పూర్తిస్థాయి ట్రేసబిలిటీని కల్పించి డూప్లికేట్ బిల్లింగ్ లేదా రిజిస్ట్రేషన్ను నివారిస్తుంది. మీరు ఫార్మా ఉత్పత్తులను బ్యాచ్ ద్వారా, మొబైల్స్ను సీరియల్ మరియు IMEI ద్వారా, లేదా కాంబో ప్యాక్స్ను బండిల్ లాజిక్ ద్వారా నిర్వహిస్తున్న అలైన్ బుక్స్ మిమ్మల్ని బలమైన మరియు అనుకూలీకరణకు వీలైన ఇన్వెంటరీ సెటప్తో అందిస్తుంది. ఇప్పుడునో లభ్యమయ్యే కొన్ని అధునాతన ఇన్వెంటరీ మరియు వ్యాపారానికి ప్రత్యేకమైన ఫీచర్లను పరిశీలిద్దాం. FMCG ఉత్పత్తుల బార్కోడ్ జనరేషన్. మీరు FMCG ఉత్పత్తులతో వ్యవహరిస్తుంటే, స్టాక్ రిసీవ్ చేసే సమయంలో కొత్త బార్కోడ్లను రూపొందించాల్సిన అవసరం తరచుగా ఉంటుంది. ఈ ఆప్షన్ను ఎనేబుల్ చేస్తే, మీ కాన్ఫిగరేషన్ ప్రకారం ప్రతి లైన్ ఐటెంకు సిస్టమ్ ఆటోమేటిక్గా బార్కోడ్లను జనరేట్ చేస్తుంది. అది లైన్ లెవెల్లో అయినా లేదా బ్యాచ్ వారీగా అయినా. ఇది వేగంగా కదిలే వస్తువుల ట్రాకింగ్ను సమర్థవంతంగా చేస్తుంది మరియు మానవీయ తప్పిదాలను తగ్గిస్తుంది. గార్మెంట్ ఇండస్ట్రీ ఫీచర్లు. డాక్యుమెంట్ డీటెయిల్ అట్రిబ్యూట్స్. రంగు, సైజు, బ్రాండ్ మరియు ఇతర డైమెన్షన్ల ఆధారంగా ఉత్పత్తులు మారే గార్మెంట్ మరియు అపారల్ పరిశ్రమ కోసం అలైన్ బుక్స్ ప్రత్యేకమైన సపోర్ట్ను అందిస్తుంది. మీరు ఇన్పుట్ ఐటమ్ డాక్యుమెంట్ అట్రిబ్యూట్స్ను ఎనేబుల్ చేసి, బార్కోడ్ లాజిక్ను లైన్ లెవెల్ వారీగా, బార్కోడ్ మల్టీన్ సింగిలవుడ్, మల్టీవుడ్ వేరియంట్ల కోసం మ్యాట్రిక్స్ వైజ్ సెలెక్షన్లుగా నిర్వచించవచ్చు. ఇది ఉత్పత్తి వేరియంట్లను నిర్వహించడాన్ని చాలా సులభతరం చేస్తుంది మరియు ఇన్వెంటరీతో పాటు బిల్లింగ్ను కూడా సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. కస్టమ్ మాన్యుఫ్యాక్చరింగ్ కోసం ఐటమ్ డైమెన్షన్ వివరాలు. ఈ ఫీచర్ ఫర్నిచర్ తయారీదారులు, అద్దం మరియు గ్లాస్ సరఫరాదారులు, ప్లైవుడ్ లేదా షీట్ తయారీదారులు, కార్పెంటర్లు మరియు కస్టమ్ ఫ్యాబ్రికేటర్ల వంటి వ్యాపారాలకు అనువైనది. మీరు లెంగ్త్, విడ్త్, హైట్, క్వాంటిటీ నంబర్ వంటి డైమెన్షన్ల ద్వారా ఐటెంలను ట్రాక్ చేయవచ్చు. ఇది ఖచ్చితమైన కోడ్స్ రూపొందించడంలో, స్టాక్ను నిర్వహించడంలో, ఉత్పత్తి ప్రణాళికలో సహాయపడుతుంది. సేల్స్ ఫోర్కాస్టింగ్, మెటీరియల్ రిక్విజిషన్ ప్లానింగ్. ఇన్వెంటరీ ప్లానింగ్ కోసం టూల్ సేల్స్ కన్సిడరేషన్ డేస్. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సిస్టమ్ మీ గత 30 రోజుల సేల్స్ డేటాను పరిగణనలోకి తీసుకుంటుంది, ట్రెండ్ ఆధారంగా వచ్చే 15 రోజుల అవసరాలను అంచనా వేస్తుంది. ఇది మీరు ముందుగా స్టాక్ను రీఆర్డర్ చేయడానికి లేదా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ఉత్పత్తి అందుబాటును మెరుగుపరిచి స్టాక్ అవుట్ వల్ల సేల్స్ నష్టాన్ని తగ్గిస్తుంది. బ్రాండ్ వారీగా ట్రాకింగ్, పిక్ అండ్ ప్యాక్ మరియు సీరియల్ డిస్ట్రిబ్యూషన్. అదనంగా ఉన్న అడ్వాన్స్డ్ ఇన్వెంటరీ ఆప్షన్లలో సబైటమ్ వారీగా స్టాక్ చెకింగ్, బ్రాండ్ వారీగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పిక్ అండ్ ప్యాక్ ఫంక్షనాలిటీ, వెయింగ్ స్కేల్ ఇంటిగ్రేషన్, యూజర్ డిఫైన్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కోసం అలైన్ బుక్స్ కస్టమ్ ఫీల్డ్స్ను అనుమతిస్తుంది. ఐటమ్ డాక్యుమెంట్ లెవెల్, ఐటమ్ మాస్టర్, సబైటమ్ అట్రిబ్యూట్స్, ఫిక్స్డ్ అసెట్ అట్రిబ్యూట్స్. ఈ యూజర్ డిఫైన్డ్ ఫీల్డ్స్, UDFs, మాస్టర్ క్రియేషన్ లేదా ట్రాన్సాక్షన్ల అదనపు వ్యాపార సమాచారాన్ని సేకరించడంలో సహాయపడతాయి. చివరి నోట్స్, ఇంటిగ్రేషన్ సామర్థ్యాలు. మీ ప్రధాన ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్ పూర్తయిన తర్వాత, అలైన్ బుక్స్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్, పేమెంట్ గేట్వేలు, B2B ప్లాట్ఫామ్స్, కమ్యూనికేషన్ టూల్స్, ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ద్వారా లాజిస్టిక్స్ మరియు షిప్పింగ్ ఇంటిగ్రేషన్ల వంటి బాహ్య ఇంటిగ్రేషన్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లతో అలైన్ బుక్స్ కేవలం అకౌంటింగ్కే పరిమితం కాకుండా పూర్తిగా ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మేనేజ్మెంట్ సొల్యూషన్ను అందిస్తుంది. ఇప్పుడు తదుపరి దశలోకి వెళ్దాం. అలైన్ బుక్స్ అప్లికేషన్లో పని ప్రారంభిస్తాం. OMS ఇంటిగ్రేషన్, PZE-COM. ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్,
అలైన్ బుక్స్ ఈజీ కామ్తో నేరుగా అనుసంధానిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ ఆర్డర్లు, ఇన్వెంటరీ మరియు ఫుల్ఫిల్మెంట్ కార్యకలాపాలను సులభంగా సమకాలీకరించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాపిఫై వంటి మార్కెట్ ప్లేస్ల నుండి ఆర్డర్లను నిర్వహించే మల్టీచానెల్ విక్రేతలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాన్ఫిగరేషన్ పూర్తయిన తర్వాత అప్లికేషన్ను ప్రారంభించడం. కాన్ఫిగరేషన్ భాగం పూర్తయిన తర్వాత మనం సాఫ్ట్వేర్ను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాం. రోజువారీ కార్యకలాపాల్లో మొదటి దశ మాస్టర్లను సెటప్ చేయడం. ఐటెం మాస్టర్ సెటప్. మనం మొదట ఐటెం మాస్టర్తో ప్రారంభిద్దాం. దీనిని ప్రొడక్ట్ మాస్టర్ అని కూడా పిలుస్తారు. ఉత్పత్తులను సృష్టించడానికి లేదా నిర్వహించడానికి ఇన్వెంటరీ ఐటెం మాస్టర్కు వెళ్ళండి. కుడివైపున మీరు అనేక ఎంపికలను చూడగలరు. మీ వ్యాపార యూనిట్ ఆధారంగా ఉదాహరణకు ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా వంటి ప్రీకాన్ఫిగర్ చేసిన ఉత్పత్తులను డౌన్లోడ్ చేయండి లేదా కొత్త ఐటెంను మానవీయంగా సృష్టించుకోవచ్చు. కొత్త ఐటెంను దశలవారీగా సృష్టించడం. క్రియేట్ ఐటెంపై క్లిక్ చేయండి. మీకు ఈ క్రింది రకాల ఐటెం కేటగిరీలు కనిపిస్తాయి. ఇన్వెంటరీ, పరిమాణం మరియు స్టాక్ మూవ్మెంట్ను ట్రాక్ చేయడం. నాన్ ఇన్వెంటరీ, స్టాక్ ట్రాకింగ్ అవసరం లేదు. ఉదాహరణకు యూటిలిటీస్ లేదా ఇండైరెక్ట్ సరఫరాలు. సర్వీస్, నాన్ ఇన్వెంటరీకి సమానం. ప్రొఫెషనల్ లేదా కన్సల్టింగ్ సేవల కోసం. బండిల్ ప్రొడక్ట్, అనేక ఇన్వెంటరీ ఐటెంలతో తయారైన కాంబో ఉత్పత్తులు. మనం ముందుకు వెళ్ళి ఒక ఇన్వెంటరీ ఐటెం సృష్టిద్దాం. ఉదాహరణకు ప్రొడక్ట్ పేరు ప్లాస్టిక్ బాటిల్, గ్రూప్ ప్లాస్టిక్. మీరు ఇక్కడ కొత్త గ్రూప్ను సృష్టించవచ్చు లేదా ఇప్పటికే ఉన్న గ్రూప్ను అసైన్ చేయవచ్చు. ప్రొడక్ట్ టైప్ ఫినిష్డ్ ప్రొడక్ట్, కన్స్యూమబుల్, రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్, స్క్రాప్ తదితరాల నుండి ఎంచుకోండి. ఫినిష్డ్ ప్రొడక్ట్ను ఎంచుకుంటాము. స్టాక్ యూనిట్ నంబర్లు. మీ ఉత్పత్తి ఆధారంగా మీరు పీసులు, కిలోగ్రాములు, మీటర్లు ఉపయోగించవచ్చు. జీఎస్టీ వర్గీకరణ, హెచ్ఎస్ఎన్ మరియు ట్యాక్స్ సెటప్. ఇప్పుడు జీఎస్టీ వర్గీకరణ, ఇది కంప్లయన్స్ అవసరం. హెచ్ఎస్ఎన్ కోడ్ను నమోదు చేయండి. 85,730. ఐచ్ఛికంగా ప్లాస్టిక్ బాటిల్ వంటి వివరణను జోడించండి. అన్వయించదగిన ట్యాక్స్ రేటును ఎంచుకోండి. ఉదాహరణకు 18% జీఎస్టీ. మీ కొనుగోలు ట్యాక్స్ రేటు అమ్మకాల రేటుతో భిన్నంగా ఉంటే, ఉదాహరణకు కొనుగోలుపై 5% మరియు అమ్మకాలపై 18%, మీరు దీన్ని ఇక్కడ సెటప్ చేయవచ్చు. కోయిని లేదా పొగాకు వంటి పరిశ్రమల్లో సెస్ వర్తిస్తే, మీరును మొత్తం మీద, పరిమాణం మీద, స్థిరమైన విలువగా లేదా మార్కెటింగ్ రేటు ఆధారంగా లెక్కించాలా అనే విషయాన్ని నిర్వచించవచ్చు. అయితే, ప్లాస్టిక్ ఉత్పత్తులకు సాధారణంగా సెస్ అవసరం ఉండదు. ఇది ప్రాథమిక ఐటెం సృష్టి ప్రక్రియను పూర్తి చేస్తుంది. తదుపరి భాగంలో ఉత్పత్తి లక్షణాలు, కొలతల యూనిట్లు మరియు రేట్లను ఎలా నిర్వచించాలో చూద్దాం. ఇప్పుడు అలైన్ బుక్స్లోని కొన్ని అదనపు మరియు ముఖ్యమైన ఐటెం స్థాయి ఫీచర్లను పరిశీలిద్దాం. జీఎస్టీ థ్రెషోల్డ్ లాజిక్, ధర ఆధారంగా ద్వంద్వ పన్ను రేట్లు. గార్మెంట్స్ లేదా రిటైల్ వంటి పరిశ్రమల్లో ధర పన్ను విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అలైన్ బుక్స్తో మీరు జీఎస్టీ థ్రెషోల్డ్ పరిమితులను నిర్వచించవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఉత్పత్తి విలువ ₹1,000 కంటే తక్కువగా ఉంటే సిస్టమ్ 5% జీఎస్టీ వర్తిస్తుంది. విలువ ₹1,000 కంటే ఎక్కువగా ఉంటే అది 12% జీఎస్టీ వర్తింపజేస్తుంది. ఈ లాజిక్ ద్వారా ప్రభుత్వ స్థాయివారీ పన్ను నిర్మాణానికి మానవ జోక్యం లేకుండా అనుగుణంగా ఉండేలా చేస్తుంది. గమనించండి, మీ ఉత్పత్తి రకాన్ని బట్టి మీరు ఈ ఫీచర్ను ప్రారంభించవచ్చు లేదా దాటవేయవచ్చు. జీఎస్టీ మార్పులకు ప్రభావిత తేదీ. మరొక ముఖ్యమైన ఫీచర్ పన్ను మార్పులకు ప్రభావిత తేదీ. ఉదాహరణకు, ఒక ఉత్పత్తి జీఎస్టీ రేటు 12% నుండి 18కి ఒక నిర్దిష్ట తేదీ తర్వాత మారితే, మీరు దీన్ని నేరుగా కాన్ఫిగర్ చేయవచ్చు. ఫ్రమ్ డేట్ను సెట్ చేయండి, కొత్త పన్ను రేటును కేటాయించండి. అప్పుడు సిస్టమ్ లావాదేవీ తేదీ ఆధారంగా సరైన పన్నును లెక్కిస్తుంది. ఉదాహరణకు, 30వ తేదీకి ముందు జీఎస్టీ 12%.
30వ తేదీ తర్వాత జీఎస్టీ 18%. ఇది మానవీయంగా రేటు మార్పులను నివారించి చారిత్రక పన్ను సమగ్రతను కాపాడుతుంది. గ్రూప్ స్థాయి మరియు ఐటెమ్ స్థాయి నియంత్రణ. మీరు ఐటెమ్ స్థాయిలో లేదా గ్రూప్ స్థాయిలో కాన్ఫిగరేషన్ను నిర్వచించవచ్చు, తద్వారా ఒకే విధమైన ఐటెమ్స్కి సమూహంగా ప్రవర్తనను అమలు చేయవచ్చు. గ్రూప్ స్థాయిలో నిర్వచించిన తర్వాత ఆ గ్రూప్లోకి వచ్చే కొత్త ఉత్పత్తి ఆటోమేటిక్గా జీఎస్టీ వర్గీకరణ, స్టాక్ యూనిట్, కనిష్ట స్థాయి, బ్యాచ్ లేదా సీరియల్ నంబర్ అవసరాన్ని స్వీకరిస్తుంది. ఇది బల్క్ ఉత్పత్తుల సెటప్ సమయంలో సమయాన్ని ఆదా చేస్తుంది. ఐటెమ్ ట్రాకింగ్ ఎంపికలు. మునుపటి కాన్ఫిగరేషన్ల ఆధారంగా మీరు ఇప్పుడు బ్యాచ్ ట్రాకింగ్, సీరియల్ ఐఎంఈఐ ట్రాకింగ్, ఫర్నిచర్, గార్మెంట్స్ లేదా ప్లైవుడ్ వంటి పరిశ్రమలకు ఐటెమ్ డైమెన్షన్స్ను ఎనేబుల్ చేయవచ్చు. మీరు సివిఎస్, కస్టమర్ వెండర్ సెల్ఫ్ సర్వీస్ ద్వారా కూడా విజిబిలిటీని నిర్వహించవచ్చు. ఉదాహరణకు, మీరు సెల్ఫ్ సర్వీస్ పోర్టల్లో కస్టమర్లకు కొన్ని ప్రత్యేక ఉత్పత్తి వర్గాలు కనిపించకుండా చేయాలనుకుంటే, ఇక్కడ నుండి విజిబిలిటీని డిసేబుల్ చేయండి. ధరల మరియు బార్కోడ్ ఎంపికలు. ఐటెమ్ క్రియేషన్ స్క్రీన్ కుడివైపున మీరు ధరలు, ఎంఆర్పి, అండర్ సెల్లింగ్ నివారించేందుకు కనిష్ట ధర, సేల్స్ రేట్, హోల్సేల్ డీలర్ రేట్, రేట్ ఫ్యాక్టర్, డిస్కౌంట్లు, గ్రాండ్ డిస్కౌంట్లను కాన్ఫిగర్ చేయవచ్చు. ఇక్కడ డిస్కౌంట్లు కంపెనీ కాన్ఫిగరేషన్ ఆధారంగా అమలవుతాయి. మీరు సెటప్ సమయంలో డిస్కౌంట్ మరియు బ్రాండ్ డిస్కౌంట్ను ఎనేబుల్ చేస్తే, మాస్టర్ క్రియేషన్ సమయంలో ఈ ఆప్షన్లు కనిపిస్తాయి. సజెస్ట్ చేయబడిన ఐటెమ్ ఫీచర్. ఎంచుకున్న ఐటెమ్ స్టాక్లో లేకపోతే సిస్టమ్ ఆటోమేటిక్గా ప్రత్యామ్నాయ ఐటెంలను సూచించగలదు. సజెస్ట్ చేయబడిన ఐటెమ్ చెక్బాక్స్ను ఎనేబుల్ చేసి మాస్టర్ లెవెల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని అసైన్ చేయండి. పర్చేజ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్. ఈ సెక్షన్లో మీరు డిఫాల్ట్ పర్చేజ్ రేట్, డిస్కౌంట్ శాతం, డిస్కౌంట్ అమౌంట్ను నిర్వచించవచ్చు. ఈ ఫీల్డ్స్ ని పర్చేజ్ సెటప్కు అనుసంధానమై ఖచ్చితమైన కొనుగోలు ప్రణాళికలో సహాయపడతాయి. ఐటెమ్ ఎక్స్టెండెడ్ ప్రాపర్టీస్, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. చివరిగా ఐటెమ్ ఎక్స్టెండెడ్ ప్రాపర్టీస్లో అవసరమైతే మీరు గ్రూప్ సెట్టింగ్స్ను ఓవర్రైడ్ చేయవచ్చు. ఉదాహరణకు, ఒక నిర్దిష్ట ఐటెంను సీరియల్ ట్రాకింగ్కు మార్చడం లేదా గ్రూప్లోని ప్రత్యేక సందర్భాలకు ప్రత్యేక హ్యాండ్లింగ్ను వర్తింపజేయడం. ఈ లచకతతో వ్యాపారాలు ఒకే కేటగిరీలోని విభిన్న నియంత్రణను కోల్పోకుండా నిర్వహించవచ్చు. ఇప్పుడు ఐటెమ్ మాస్టర్లోని అదనపు ఫీచర్లను చూద్దాం. తర్వాత ఓపెనింగ్ స్టాక్ ఎంట్రీ మరియు పర్చేజ్ సైకిల్కి వెళ్దాం. ఐటెమ్ మాస్టర్లో అదనపు ఫీచర్లు. మీరు గార్మెంట్ లేదా ఏదైనా లాట్ బేస్డ్ ఉత్పత్తిని సృష్టిస్తున్నప్పుడు అలైన్ బుక్స్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్లను అందిస్తుంది. కనిష్ట, గరిష్ట స్టాక్ స్థాయిలు, కొనుగోలు అమ్మకపు వారంటీ, వెయింగ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ర్యాక్, బిన్ కేటాయింపు, ఐటమ్ సెట్ టెంప్లేట్లు. ఇవి కాంబో లేదా గార్మెంట్ సైజ్ సెట్లకు. మనం ప్రారంభ కాన్ఫిగరేషన్ సమయంలో ఎనేబుల్ చేసిన అన్ని సెట్టింగులు, లాట్ మేనేజ్మెంట్, సీరియల్ ట్రాకింగ్, డైమెన్షన్స్ వంటివి, ఇవన్నీ ఇక్కడే ఐటెమ్ మాస్టర్లో అందుబాటులో ఉంటాయి మరియు ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకంగా అనుకూలీకరించవచ్చు. అదనపు ఉత్పత్తులను త్వరగా సృష్టించడం. ఒక ఐటెమ్ సృష్టించిన తర్వాత తదుపరి ఐటెమ్ సృష్టించడం చాలా సులభం. ఇప్పుడు మనం మరో ఐటెమ్ సృష్టించాలనుకుందాం. వాటర్ బాటిల్, 1 లీటర్. ఇది మన మునుపటి ఐటెంలా ప్లాస్టిక్ అనే అదే గ్రూప్కు చెందినదిగా ఉండటంతో సిస్టమ్ సంబంధిత ఫీల్డ్స్ను ఆటోమేటిక్గా కాపీ చేస్తుంది. జీఎస్టీ క్లాసిఫికేషన్. ఉదాహరణకు, కిన్లీ హెచ్ఎస్ఎన్ కోడ్, ట్యాక్స్ రేట్లు, స్టాక్ యూనిట్, గ్రూప్ వివరణ. మీరు ఐచ్ఛిక ఫీల్డ్స్ పూరించాలి. ఉదాహరణకు ఎంఆర్పి, సేల్స్ రేట్ ఖాళీగా వదిలేసి తర్వాత అప్డేట్ చేయవచ్చు. ఒకే విధమైన ఎస్కేయూస్ కోసం ఉత్పత్తులను వేగంగా నమోదు చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఐటెమ్ మాస్టర్ను బల్క్గా ఇంపోర్ట్ చేయడం. వందలాది లేదా వేలాది ఎస్కేయూస్ ఉన్నప్పుడు ప్రతి ఉత్పత్తిని మానవీయంగా నమోదు చేయడం సాధ్యపడదు. అలైన్ బుక్స్ బల్క్ ఇంపోర్ట్ ఫీచర్ను అందిస్తోంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. అదే ఐటెమ్ మాస్టర్ విండోకు వెళ్ళండి. ఇంపోర్ట్ పై క్లిక్ చేయండి.
శాంపిల్ ఎక్సెల్ ఫార్మాట్ను డౌన్లోడ్ చేసుకోండి. స్ప్రెడ్షీట్లో ప్రాథమిక ఉత్పత్తి వివరాలు, ఉత్పత్తి పేరు, గ్రూప్, ట్యాక్స్, యూనిట్స్ మొదలైనవి పూరించండి. అదే ఫైల్ను తిరిగి సిస్టంలో అప్లోడ్ చేయండి. అన్ని ఐటమ్స్ బల్క్గా క్రియేట్ అవుతాయి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది మరియు మానవీయ శ్రమ తగ్గుతుంది. ఓపెనింగ్ స్టాక్ ఎంట్రీ. ఐటమ్స్ క్రియేట్ చేసిన తర్వాత వాటి ఓపెనింగ్ క్వాంటిటీ మరియు ఇన్వెంటరీని ఇప్పుడు జోడించవచ్చు. దీనికోసం ఇన్వెంటరీ ఓపెనింగ్ ట్రాన్సాక్షన్లో ఓపెనింగ్ స్టాక్కు వెళ్ళండి. మీరు సృష్టించిన అన్ని ఉత్పత్తులు లిస్ట్లో కనిపిస్తాయి. క్వాంటిటీని నమోదు చేయండి. ఉదాహరణకు 500, 600 యూనిట్లు. ప్రతి యూనిట్కు రేటు, ఉదాహరణకు 6 భారతీయ రూపాయలు, 7 భారతీయ రూపాయలు. ఉదాహరణకు వాటర్ బాటిల్ 500 క్వాంటిటీ x 6 భారతీయ రూపాయలు అంటే మొత్తం 3000 భారతీయ రూపాయలు. మొత్తం ఇన్వెంటరీ విలువ 7200 భారతీయ రూపాయలు. ఇది మీ ఓపెనింగ్ స్టాక్గా మారుతుంది మరియు మీ ఇన్వెంటరీ రిపోర్ట్స్లో ప్రతిబింబిస్తుంది. వెండర్ మరియు కొనుగోలు ప్రక్రియ. మీరు సరఫరాదారుని నుండి స్టాక్ను కొనుగోలు చేస్తుంటే అలైన్ బుక్స్ పూర్తి కొనుగోలు సైకిల్కు మద్దతు ఇస్తుంది. దశలు: వెండర్ సృష్టి, సరఫరాదారు వివరాలు జోడించడం, ధరల జాబితా నిర్వహణ, ప్రతి వెండర్ నుండి ప్రత్యేక ధరలను నిర్వచించడం, కొనుగోలు అభ్యర్థన, అంతర్గత అభ్యర్థనలు పెరగడం, కొనుగోలు ఆర్డర్, వెండర్కు పిఓ పంపడం, గూడ్స్ రిసిప్ట్ నోట్, సరుకును అందుకున్నట్లు నిర్ధారించడం, కొనుగోలు బిల్, లావాదేవీని తుది రూపంలో ముగించడం. గమనిక: అవసరమైతే మీరు పిఓ లేదా జిఆర్ఎన్ లేకుండానే నేరుగా కొనుగోలు బిల్ను బుక్ చేయవచ్చు. ఈ లచకత సులభమైన మరియు పూర్తి సైకిల్ కొనుగోలు వర్క్ఫ్లోలకు మద్దతు లభిస్తుంది. ఇప్పుడు కొనుగోలు బిల్ సృష్టించడానికి మనకు మొదట ఒక వెండర్ను సృష్టించడానికి వెండర్ విభాగానికి వెళ్ళి క్రియేట్ వెండర్ క్లిక్ చేయండి. మీ వద్ద వెండర్స్ జీఎస్టీ నంబర్ ఉంటే ఇక్కడ నమోదు చేయవచ్చు. ఫెచ్ ఇన్ఫో క్లిక్ చేయండి. అలైన్ బుక్స్ స్వయంచాలకంగా అన్ని వెండర్ వివరాలను నేరుగా జీఎస్టీ పోర్టల్ నుండి తీసుకువస్తుంది. తద్వారా సమయం ఆదా అవుతుంది మరియు పొరపాట్లు తగ్గుతాయి. మీరు జీఎస్టీ నుండి వివరాలు తీసుకోవాలనుకోకపోతే లేదా నంబర్ లేకపోతే మీరు వెండర్ను మానవీయంగా సృష్టించవచ్చు. ఉదాహరణకు, నేను పంకజ్ ఎంటర్ప్రైజెస్ అనే వెండర్ను సృష్టిస్తున్నాను. మీరు జీఎస్టీ నంబర్ను మానవీయంగా నమోదు చేయవచ్చు లేదా వెండర్ నమోదు చేయకపోతే ఖాళీగా వదిలేయవచ్చు. మీరు కొనుగోలు ధరతో కలిపి లేదా విడిగా ఉందో, వెండర్ రిజిస్ట్రేషన్ స్థితి, కంపోజిషన్ స్కీమ్, వెండర్ ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్నారా, వెండర్ ఎగుమతి సంస్థ లేదా విదేశీ పార్టీనా అన్నదాన్ని పేర్కొనవచ్చు. ప్రస్తుతం నేను నమోదు చేయనిది అన్రిజిస్టర్డ్ ఎంపిక చేస్తున్నాను. మీరు బిల్లింగ్ మరియు షిప్పింగ్ చిరునామాలు, ప్రాథమిక కంపెనీ సమాచారం మరియు సోషల్ ప్రొఫైల్స్, చెల్లింపు నిబంధనలు మరియు క్రెడిట్ వివరాలు, ధర కేటగిరీలు మరియు ఏజెంట్లు, బ్రోకర్లు లేదా ట్రాన్స్పోర్టర్ల కోసం ట్యాగ్లు, క్రెడిట్ పరిమితులు మరియు గరిష్ట చెల్లింపు రోజులు, ఫోన్, ఇమెయిల్, పదవి వంటి వివరాలతో అనేక కాంటాక్ట్ వ్యక్తులను కూడా జోడించవచ్చు. వెండర్స్ జీఎస్టీ సర్టిఫికేట్ వంటి మద్దతు అప్లోడ్ చేయండి. వివరాలు నింపిన తర్వాత వెండర్ను సృష్టించడానికి సేవ్ క్లిక్ చేయండి. బల్క్ వెండర్ ఇంపోర్ట్. ఒకేసారి అనేక వెండర్లను సృష్టించాలనుకుంటే అలైన్ బుక్స్ బల్క్ వెండర్ ఇంపోర్ట్ను కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు అదే విండోలోని వెండర్ ఇంపోర్ట్ ఫార్మాట్ టెంప్లేట్ను డౌన్లోడ్ చేసి ఎక్సెల్లో వెండర్ వివరాలతో నింపి అప్లోడ్ చేయడం ద్వారా అన్ని వెండర్లను బల్క్గా సృష్టించవచ్చు. వెండర్ ఓపెనింగ్ అవుట్స్టాండింగ్ను హ్యాండిల్ చేయడం. వెండర్ను సృష్టించిన తర్వాత మీరు ఆ వెండర్కు బాకీగా ఉన్న ఓపెనింగ్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్లను నమోదు చేయాలనుకోవచ్చు. ఇవి నమోదు చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఓపెనింగ్ ఫైనాన్షియల్ అమౌంట్. ఓపెనింగ్ తేదీ నాటికి మొత్తం బాకీని ఒకేసారి నమోదు చేయండి. ఓపెనింగ్ అవుట్స్టాండింగ్ బిల్వైజ్. ప్రతి అవుట్స్టాండింగ్ ఇన్వాయిస్ లేదా బిల్ను విడివిడిగా నమోదు చేయండి. ఇది మీరు అలైన్ బుక్స్లో మొదటి రోజు నుంచే మీ పేయబుల్స్ను ఖచ్చితంగా ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా పర్చేస్ బిల్ను ఎలా సృష్టించాలో చూద్దాం. కొత్త బిల్ను రికార్డ్ చేయాలంటే
మీరు కొత్త రికార్డును సృష్టించాలి. లిస్ట్ నుండి వెండర్ను ఎంచుకోండి. సప్లయర్ బిల్ నంబర్ను నమోదు చేయండి. ఇది తప్పనిసరి. ఇన్వాయిస్ తేదీ మరియు డ్యూ డేట్ను ఎంచుకోండి. ట్రాన్సాక్షన్ డెబిట్ లేదా క్రెడిట్ అని స్పెసిఫై చేయండి. ఉదాహరణకు మీరు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చినట్లయితే లేదా మీ బుక్స్లో అవుట్స్టాండింగ్ లయబిలిటీ ఉన్నట్లయితే కొనుగోలులో పాల్గొన్న ఏజెంట్ను కూడా అసైన్ చేయవచ్చు. వెండర్ల మాదిరిగానే ప్రీడిఫైన్డ్ ఎక్సెల్ ఫార్మాట్ ఉపయోగించి ఏజెంట్లను బల్క్గా ఇంపోర్ట్ చేయవచ్చు. మీరు పర్చేజ్ ఇన్వాయిస్ ఫారం ఓపెన్ చేసినప్పుడు పైభాగంలో అనేక రకాల జీఎస్టీ టైప్స్ కనిపిస్తాయి. డిఫాల్ట్గా ఇది జీఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్గా సెట్ చేయబడింది. మీరు విదేశాల నుండి వస్తువులు కొనుగోలు చేస్తే మీరు ఇంపోర్ట్ను ఎంచుకోవచ్చు. ఆ సందర్భంలో మీరు మల్టీకరెన్సీ ఆప్షన్ను ఎనేబుల్ చేయవచ్చు. అప్పుడు మీరు కొనుగోలు చేస్తున్న కరెన్సీని ఎంచుకోవాలని ప్రాంప్ట్ చేస్తుంది. ఇంకా రివర్స్ ఛార్జ్ మెకానిజం, బిలో సప్లై కంపౌండింగ్, బిలో సప్లై అన్రిజిస్టర్డ్, బిలో సప్లై ఎగ్జెంప్టెడ్, బిలో సప్లై నాన్ ట్రాన్స్ఫర్ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. సరైన జీఎస్టీ టైప్ను ఎంచుకోవడం వల్ల మీ రిపోర్టులు మరియు ట్యాక్స్ ఫైలింగ్స్ సరిగ్గా జనరేట్ అవుతాయి. పేమెంట్ వెండర్ వివరాలు. కొనుగోలు క్రెడిట్ లేదా క్యాష్లో స్పెసిఫై చేయవచ్చు. డ్రాప్ డౌన్ నుండి వెండర్ను ఎంచుకోండి. కొత్త వెండర్ను సృష్టించండి. పర్చేస్ తేదీని ఎంచుకోండి. సిస్టమ్ జనరేట్ చేసిన ఇన్వాయిస్ నంబర్ను రివ్యూ చేయండి. సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ను పూరించండి. అలాగే ఐచ్ఛికంగా సప్లయర్ ఇన్వాయిస్ తేదీని కూడా ఇవ్వవచ్చు. ఏజెంట్ మరియు కమిషన్ సెటప్. ఏజెంట్ సంబంధం ఉంటే ఇక్కడ ఏజెంట్ను ఎంచుకోండి లేదా సృష్టించండి. మీరు ఏజెంట్ కోసం కమిషన్ రేటును కూడా సెట్ చేయవచ్చు. ఉదాహరణకు బిల్ మొత్తం మీద 2% కమిషన్, ట్యాక్సబుల్ మొత్తం మీద కమిషన్, నిర్దిష్ట పరిమాణం లేదా మొత్తంపై కమిషన్ వంటివి. ఈ కమిషన్ ప్రతి ఇన్వాయిస్కు ఆ ఏజెంట్కు లింక్ అయినప్పుడు వర్తించబడుతుంది. పేమెంట్ టర్మ్స్, డ్యూ డేట్స్. ఇక్కడ మీరు పేమెంట్ టర్మ్స్ను ఎంచుకోవచ్చు, సృష్టించవచ్చు. ఉదాహరణకు మీరు 30 రోజుల పేమెంట్ టర్మ్ సెట్ చేస్తే డ్యూ డేట్ పర్చేస్ తేదీ 30 రోజులకు లెక్కించబడుతుంది. పర్చేస్ బిల్కు ఉత్పత్తులను జోడించడం. ఇక్కడి నుంచి మీరు మీ ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు నేను ప్లాస్టిక్ బాటిల్ను ఎంచుకున్నాను. మీరు కంపెనీ సెటప్లో సెపరేట్ ప్రింట్ డిస్క్రిప్షన్ను ఎనేబుల్ చేస్తే వివరమైన వివరణను నమోదు చేయడానికి ఒక ప్యానెల్ కనిపిస్తుంది. లేదంటే అది దాచబడే ఉంటుంది. పరిమాణాన్ని నమోదు చేయండి. ఉదాహరణకు 200 యూనిట్లు మరియు రేటు 7 భారతీయ రూపాయలు. వ్యవస్థ మొత్తం విలువను ఆటోమేటిక్గా లెక్కిస్తుంది. మరొక ఉత్పత్తిని వాటర్ బాటిల్ను జోడించండి. పరిమాణాన్ని 606.5 యూనిట్లుగా నమోదు చేయండి. అప్పుడు వ్యవస్థ ఆటోమేటిక్గా ట్యాక్స్ రేట్లు, ఐటెం విలువ, ట్యాక్సబుల్ విలువ, ట్యాక్స్ అమౌంట్ను నింపుతుంది. డిస్కౌంట్ యూ. మీరు 2 స్థాయిలలో డిస్కౌంట్లను నమోదు చేయవచ్చు. డాక్యుమెంట్ స్థాయి డిస్కౌంట్. మొత్తం బిల్ విలువ 5,300 భారతీయ రూపాయలపై 10% డిస్కౌంట్. ఐటెం స్థాయి డిస్కౌంట్. ఒక నిర్దిష్ట ఉత్పత్తిపై 5% డిస్కౌంట్, 70 భారతీయ రూపాయల డిస్కౌంట్. మీరు ఈ 2 రకాల డిస్కౌంట్లలో ఏదైనా లేదా రెండింటినీ వర్తింపజేయవచ్చు. ఈ విధంగా మొత్తం కొనుగోలు బిల్లింగ్ ప్రక్రియ సాఫీగా, ఆటోమేటిక్గా మరియు జీఎస్టీ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ప్రాథమిక కొనుగోలు బిల్ వివరాలకు మించి అలైన్ బుక్స్, లాజిస్టిక్స్ మరియు దిగుమతి సంబంధిత సమాచారాన్ని కూడా నమోదు చేసుకునే అవకాశం ఇస్తుంది. మీ ఉత్పత్తి ఒక నిర్దిష్ట షిప్పింగ్ కంపెనీ ద్వారా పంపిణీ చేయబడితే మీరు ఆ షిప్పింగ్ కంపెనీ పేరు, ఎలా నంబర్ లేదా పంపిణీకి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్ నంబర్ను నమోదు చేయవచ్చు. దిగుమతి కొనుగోలు ఖర్చులు మరియు ఖర్చు కేటాయింపు. దిగుమతి కొనుగోళ్ల కోసం మీరు వివిధ కస్టమ్ డ్యూటీలు మరియు ఖర్చులను నమోదు చేయవచ్చు. ఉదాహరణకు కస్టమ్ డ్యూటీలు, కస్టమ్ హౌస్ ఏజెంట్ ఛార్జీలు, ఫ్రైట్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఛార్జీలు, హ్యాండ్లింగ్ ఛార్జీలు, డాక్యుమెంట్ ఛార్జీలు, బ్యాంక్ ఛార్జీలు, కస్టమ్ ఖర్చులు, లోడింగ్ మరియు అన్లోడింగ్ ఛార్జీలు, ఇతర ప్రత్యేక ఖర్చులు. ఈ ఖర్చులు నేరుగా బిల్ మొత్తాన్ని ప్రభావితం చేయవు,
కానీ వ్యవస్థ ఈ ఖర్చులను ఉత్పత్తి ఖర్చులో కేటాయించి మరింత ఖచ్చితమైన విలువను నిర్ధారిస్తుంది. డాక్యుమెంట్ అటాచ్మెంట్ మీరు సంబంధిత డాక్యుమెంట్లను, ఉదాహరణకు ఇన్వాయిస్లు, షిప్పింగ్ పేపర్లు, కస్టమ్స్ డాక్యుమెంట్లు కొనుగోలు బిల్లుకు సేవ్ చేయడానికి జత చేయవచ్చు. లెజర్ లోపాల నిర్వహణ. మీరు లెజర్ డేటాబేస్లో లేదు లేదా ఇలాంటి లోపాలను ఎదుర్కొంటే, సాధారణంగా ఇది అవసరమైన కొన్ని లెజర్ ఖాతాలు కంపెనీ కాన్ఫిగరేషన్లో సెట్ చేయబడలేదు అన్నది అర్థం. ఉదాహరణకు, మీరు డిస్కౌంట్ మొత్తం ఇచ్చినా సెటప్లో డిస్కౌంట్ లెజర్ లేకపోతే వ్యవస్థ లోపాన్ని చూపుతుంది. మీరు దీని కంపెనీ సెటప్కి వెళ్లి అవసరమైన లెజర్ ఖాతాను, ఉదాహరణకు డిస్కౌంట్ రిసీవ్డ్, జోడించడం ద్వారా పరిష్కరించవచ్చు. అప్పుడు వ్యవస్థ లోపాలు లేకుండా లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. లావాదేవీ నిర్వహణ ఎంపికలు. కొనుగోలు బిల్ స్క్రీన్ నుండి మీరు మునుపటి లావాదేవీలను సమీక్షించడానికి లేదా ఎడిట్ చేయడానికి ఓపెన్ చేయడం, మీ యూజర్ హక్కుల ఆధారంగా లావాదేవీలను డిలీట్ చేయడం, లావాదేవీలను కాపీ చేసి కొత్తగా అదే విధమైన రికార్డు సృష్టించడం, లావాదేవీలను రద్దు చేయడం, అవసరమైతే రద్దు చేసిన లావాదేవీలను తిరిగి రీస్టోర్ చేయడం వంటి ఎంపికలు కూడా ఉన్నాయి. ఇక్కడ కాలిక్యులేటర్, సహాయం, కాన్ఫిగరేషన్ ఎంపికలు వంటి ఉపయోగకరమైన టూల్స్తో కూడిన కాన్ఫిగరేషన్ ప్యానెల్ ఉంది. కాన్ఫిగరేషన్ విండోలో మీరు పేరెంట్ డాక్యుమెంట్ సెటప్ను నిర్వహించవచ్చు. ఉదాహరణకు, కొనుగోలు ఆర్డర్ను పేరెంట్ డాక్యుమెంట్గా సెట్ చేయండి, తద్వారా కొనుగోలు ఇన్వాయిస్లు కొనుగోలు ఆర్డర్లకు సృష్టించాలి. రేట్లు తీసుకోవాలో పార్టీ, ఎంఆర్పి లేదా పేరెంట్ డాక్యుమెంట్ నిర్వచించండి. నంబరింగ్ సిరీస్, ఇన్వాయిస్ నంబరింగ్ ఫార్మాట్లను అనుకూలీకరించండి. నోటిఫికేషన్ మరియు ఆమోద వర్క్ఫ్లోలు. నియంత్రిత లావాదేవీల కోసం ఆమోదం లేదా చెకర్ మెకానిజంలను ప్రారంభించండి. వర్క్ఫ్లో అమలు. ఉదాహరణకు, కొనుగోలు ఆర్డర్లో ఆర్డర్ చేసిన కంటే ఎక్కువ పరిమాణాన్ని స్వీకరించకుండా నిరోధించండి. ఫుల్ డాక్యుమెంట్ ఆప్షన్ ఉన్న డాక్యుమెంట్లకు వ్యతిరేకంగా ఉత్పత్తులను స్కాన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆటో ఎక్స్పైరీ డేస్. కొనుగోలు ఆర్డర్లు లేదా ఇతర డాక్యుమెంట్లకు ఎక్స్పైరీ డేస్ను నిర్వచించండి. ఎక్స్పైరీ అయిన తర్వాత సంబంధిత జారెన్లు లేదా ఇన్వాయిస్లు సృష్టించలేరు. లొకేషన్ ఫిల్టర్ను స్కిప్ చేయండి. మీరు అనేక లొకేషన్లను నిర్వహిస్తే, ఒక లొకేషన్ నుండి మరొక లొకేషన్కు ఇన్వర్డ్ రిసీట్ను అనుమతించడానికి దీన్ని ప్రారంభించవచ్చు. పేరెంట్ డాక్యుమెంట్ పార్టీ లేదా సబ్ పార్టీ మేనేజ్మెంట్. క్లిష్టమైన పార్టీ సబ్ పార్టీ పరిస్థితులను నిర్వహించడానికి. ఈ అన్ని ఫీచర్లు మీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా బలమైన, నియంత్రితమైన మరియు ఖచ్చితమైన కొనుగోలు మరియు నిల్వ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడతాయి. ERP సిస్టంలో లావాదేవీల సమయంలో ప్రదర్శించబడే ఉత్పత్తుల జాబితాను వాటి ఉత్పత్తి రకాన్ని ఆధారంగా పరిమితం చేయవచ్చు. ఉదాహరణకు, మీరు కేవలం ముడి పదార్థాలను కొనుగోలు చేసి తుది ఉత్పత్తులను అమ్మే తయారీదారుడైతే, కొనుగోలు లావాదేవీలు సృష్టించేటప్పుడు కేవలం ముడి పదార్థాలనే చూపించాలనుకోవచ్చు. ఇది వాడుకదారులకు గందరగోళం రాకుండా ఉత్పత్తుల జాబితాను కేవలం సంబంధిత ఉత్పత్తి రకాలైన ముడి పదార్థాలు, అర్ధతయారైన వస్తువులు, స్క్రాప్ మొదలైన వాటికే ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది. దీంతో ఆ ప్రక్రియకు వర్తించే ఉత్పత్తులనే చూపించడం ద్వారా లావాదేవీ నమోదు మరింత శుభ్రంగా, ఖచ్చితంగా జరుగుతుంది. యూనిక్ రెఫరెన్స్ నంబర్ను ధృవీకరించండి. సరఫరాదారు లేదా వెండర్ నంబర్లకు వ్యవస్థ ప్రత్యేకతను నిర్బంధిస్తుంది. ఒక సరఫరాదారు నంబర్ ఇప్పటికే వ్యవస్థలో నమోదు అయి ఉంటే, డూప్లికేట్ ఎంట్రీలను తిరస్కరించి డేటా లోపాలు మరియు గందరగోళాన్ని నివారిస్తుంది. ఐటెం లిస్ట్ ఆప్షన్. లావాదేవీల సమయంలో విలువల జాబితాలో నిల్వలో స్టాక్ ఉన్న ఉత్పత్తులనే చూపించాలా లేదా అనేది మీరు కాన్ఫిగర్ చేయవచ్చు. ఈ ఆప్షన్ అవసరమైతే జీరో బ్యాలెన్స్ ఉన్న వస్తువులను ఫిల్టర్ చేయడం ద్వారా ఉత్పత్తి ఎంపికను సులభతరం చేస్తుంది. జనరల్ సెట్టింగ్స్, న్యూమరిక్ కాన్ఫిగరేషన్, నోటిఫికేషన్స్, ఈమెయిల్, SMS లేదా వాట్సాప్ ద్వారా నోటిఫికేషన్లను కాన్ఫిగర్ చేసి స్టేక్ హోల్డర్లకు సమాచారం ఇవ్వవచ్చు. లావాదేవీల నియంత్రణకు ఆమోద ప్రక్రియలను ప్రారంభించవచ్చు లేదా నిలిపివేయవచ్చు. వ్యవస్థలో లావాదేవీలు తుది దశకు చేరే ముందు తనిఖీను జరిగేలా బహుళస్థాయి ఆమోదాలను మద్దతిస్తుంది. మీ వ్యాపార ప్రక్రియలకు అనుగుణంగా కస్టమ్ వర్క్ఫ్లోలను మీరు సృష్టించవచ్చు. స్టాక్ మరియు వెండర్ లెజర్స్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన రిపోర్ట్స్ కూడా మనకు ఉన్నాయి. ఉదాహరణకు, నేను స్టాక్ స్థితిని తెలుసుకోవాలంటే స్టాక్ ట్రయల్ రిపోర్ట్కి వెళ్ళవచ్చు. ఇక్కడ మీరు 2 ఉత్పత్తులను చూడవచ్చు.
వాటికి నేను ఓపెనింగ్ క్వాంటిటీస్ నమోదు చేశాను. ఒకదానికి 500 యూనిట్లు, మరొకదానికి 600 యూనిట్లు. అదనంగా మనం వరుసగా 200 మరియు 600 యూనిట్లు స్వీకరించాము. కాబట్టి మొత్తం ముగింపు స్టాక్ ఇప్పుడు 700 మరియు 1200 యూనిట్లు. అందువల్ల ప్రస్తుతం మన వద్ద స్టాక్లో 700 యూనిట్ల ప్లాస్టిక్ బాటిళ్లు మరియు 1200 యూనిట్ల 1 లీటర్ వాటర్ బాటిళ్లు ఉన్నాయి. అలాగే వెండర్ అవుట్స్టాండింగ్ గురించి మాట్లాడితే, నేను క్రెడిట్పై ఉత్పత్తులు కొనుగోలు చేసినందున వెండర్ అవుట్స్టాండింగ్ రిపోర్ట్ను చెక్ చేయవచ్చు. ఉదాహరణకు ఈ రిపోర్ట్లో పంకజ్ ఎంటర్ప్రైజెస్ వెండర్గా కనిపిస్తున్నారు. వారికి నేను డబ్బు చెల్లించాల్సి ఉంది. ఇది నా బాధ్యత. ఈ రిపోర్ట్లో చెల్లించాల్సిన మొత్తం చూపిస్తుంది. అదే విధంగా ట్రయల్ బ్యాలెన్స్ చూడాలనుకుంటే నేను ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్పై క్లిక్ చేయవచ్చు. ఇక్కడ మీకు ఆస్తులు, ఓపెనింగ్ బ్యాలెన్సులు, నమోదు చేసిన కొనుగోళ్ల సారాంశం కనిపిస్తుంది. ఎప్పుడైనా నిర్దిష్ట లెజర్లోకి లోతుగా చూడాలనుకుంటే దానిపై క్లిక్ చేసి వివరమైన లావాదేవీలను చూడవచ్చు. ఇది ప్రొడక్ట్ మాస్టర్, ఓపెనింగ్ స్టాక్ క్వాంటిటీలు, వెండర్ మాస్టర్, వెండర్ ఓపెనింగ్ బ్యాలెన్సులు, బిల్ వారీగా కొనుగోలు ఇన్వాయిస్లను ఎలా నమోదు చేయాలి అనే వాటిపై ప్రాథమిక అవలోకనం. కొనుగోలు ఇన్వాయిస్ నమోదు చేసిన తర్వాత వర్క్ఫ్లోలను సెటప్ చేయడం, సంబంధిత రిపోర్టులను ట్రాక్ చేయడం వంటి అదనపు పనులు చేయవచ్చు. ఇప్పుడు మనం సేల్స్ మాడ్యూల్కి వెళ్దాం. ఈ మాడ్యూల్లో ఆర్డర్ నుండి క్యాష్ వరకు పూర్తి ప్రక్రియను కవర్ చేస్తుంది. ఇక్కడ మీరు కస్టమర్లను సృష్టించి నిర్వహించవచ్చు, కస్టమర్లకు లేదా ఉత్పత్తి వర్గాలకు ప్రత్యేకమైన ధరల జాబితాలను నిర్వచించవచ్చు, అంచనాలు లేదా కోటేషన్ను రూపొందించవచ్చు, సేల్స్ ఆర్డర్లు సృష్టించవచ్చు, పంపిన వస్తువులకు డిస్పాచ్ ఎంట్రీలను నమోదు చేయవచ్చు, సేల్స్ రిటర్న్లను ప్రాసెస్ చేయవచ్చు, సేల్స్ ఇన్వాయిస్లు, క్రెడిట్ నోట్లు, డెబిట్ నోట్లు రూపొందించవచ్చు, చెల్లింపు రసీదు ఎంట్రీలను నిర్వహించవచ్చు, చెల్లింపులు బౌన్స్ అయితే చెక్ రిటర్న్ ఎంట్రీలను హ్యాండిల్ చేయవచ్చు, పంపిన వస్తువుల లాజిస్టిక్స్ సమాచారాన్ని అప్డేట్ చేయవచ్చు, టార్గెట్లు, ఉద్యోగుల నిర్వహణ చేయవచ్చు. మీరు టార్గెట్లను సులభంగా నిర్వహించి కేటాయించవచ్చు. మీరు ఉద్యోగులు, సేల్స్మెన్, కస్టమర్లు లేదా ప్రత్యేక ధరల వర్గాలకు కూడా టార్గెట్లను కేటాయించవచ్చు. టార్గెట్ మేనేజ్మెంట్కు అదనంగా ఈ ప్లాట్ఫామ్ బల్క్ డిస్పాచ్, ఇన్వాయిస్ జనరేషన్, కలెక్షన్ ట్రాకింగ్ మరియు అంతర్నిర్మిత ఈకామర్స్ మెకానిజాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక నిర్దిష్ట కస్టమర్కి సేల్స్ ఆర్డర్ సృష్టించడం ఎలా అనేది నేను త్వరగా చూపిస్తాను. సేల్స్ ఇన్వాయిస్లు సృష్టించేటప్పుడు అనేక రకాలను సపోర్ట్ చేస్తారు. ఉదాహరణకు, భారతదేశంలో సాధారణ సేల్స్ కోసం ట్యాక్స్ ఇన్వాయిస్, ఎగుమతి సేల్స్ కోసం ఎగుమతి బాండెడ్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ద్వారా రహిత ఇన్వాయిస్లు, ఎగుమతి నాన్-మానిటర్డ్, ముందుగా ప్రొవిజనల్ జీఎస్టీ చెల్లించి తర్వాత రీఫండ్గా క్లెయిమ్ చేయడం. ఈకామర్స్ సప్లై, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింట్రా వంటి ప్లాట్ఫామ్ల ద్వారా సేల్స్ కోసం కంపోజిషన్ స్కీమ్లో ఉన్న డీలర్లకు బిల్ ఆఫ్ సప్లై, కంపెనీ లొకేషన్ల మధ్య వస్తువుల బదిలీకి బ్రాంచ్ ట్రాన్స్ఫర్. ఒక సేల్స్ ఇన్వాయిస్ సృష్టించడం, ఉదాహరణకు ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ సృష్టించడం. కస్టమర్ను ఎంచుకోండి. డిఫాల్ట్గా ఒక సాధారణ క్యాష్ కస్టమర్ ఇవ్వబడుతుంది. మీరు కొత్త కస్టమర్ను వెంటనే సృష్టించవచ్చు. ఉదాహరణకు సుబ్రం ఎంటర్ప్రైజెస్. ఈ సిస్టంలో ప్రత్యేకమైన ఫీచర్ ఉంది. అదే లెజర్ను మీ కొనుగోలుదారుడు మరియు సరఫరాదారుడు రెండింటికీ ఉపయోగించవచ్చు. ఇది డూప్లికేట్ లెజర్స్ సృష్టించడాన్ని నివారించి ట్రాన్సాక్షన్లను సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసినట్లయితే కస్టమర్ స్థితి, ప్రాంతం, వర్గం, సంప్రదించాల్సిన వ్యక్తి వివరాలు, జీఎస్టీ నమోదు స్థితి, ధరలు, చెల్లింపు నిబంధనలు, కేటాయించిన సేల్స్మెన్ మరియు ఏజెంట్, కస్టమర్కు ప్రత్యేకంగా ఉన్న క్రెడిట్ పరిమితి మరియు క్రెడిట్ డేస్ వంటి అన్ని సంబంధిత వివరాలను మీరు నమోదు చేయవచ్చు. ఈ అనుకూలమైన మరియు సమగ్రమైన సేల్స్ సెటప్ ద్వారా సేల్స్ ఆర్డర్లు, బిల్లింగ్, రిటర్న్స్, కస్టమర్ క్రెడిట్ కంట్రోల్ వంటి వాటిని సులభంగా నిర్వహించవచ్చు. ఇవన్నీ పన్నులు మరియు నిల్వ ట్రాకింగ్తో సమగ్రంగా ఉంటాయి. అలైన్ బుక్స్లోని ప్రత్యేకమైన ఫీచర్ కస్టమర్ మరియు వెండర్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్. మీరు ఈ ఆప్షన్ను ఎనేబుల్ చేస్తే కస్టమర్ ఇమెయిల్ ఐడి వారి యూజర్ ఐడిగా మారుతుంది మరియు వారు తమ పాస్వర్డ్ను సెట్ చేసుకోవచ్చు. దీని అర్థం
మీరు మీ కస్టమర్లకు వారి ఖాతాకు సురక్షితమైన యాక్సెస్ను అందిస్తున్నారన్నమాట. కస్టమర్లు పోర్టల్ నుండి నేరుగా ఆర్డర్లు పెట్టవచ్చు. వారు తమ లెజర్ బ్యాలెన్సులు, ఇన్వాయిస్లు మరియు ఇతర లావాదేవీ వివరాలను ఎప్పుడైనా చూడవచ్చు, తద్వారా వారికి రియల్ టైమ్ విజిబిలిటీ లభిస్తుంది. ఉదాహరణకు, నేను సుబ్రామ్ ఎంటర్ప్రైజెస్ను రిజిస్టర్ చేయని కస్టమర్గా సేవ్ చేశాను. మీరు ఒక ఏజెంట్ను కేటాయించవచ్చు. ఉదాహరణకు, ప్రస్తుత కస్టమర్కు బాధ్యత వహించే సేల్స్మాన్ లేదా సేల్స్ ఎగ్జిక్యూటివ్ను కేటాయించండి. ఒక కమిషన్ స్ట్రక్చర్ను సెట్ చేయండి. ఇది స్థిరమైన మొత్తం, బిల్పై శాతం లేదా ఇతర ప్రమాణాలపై ఆధారపడి ఉండవచ్చు. ప్రైస్ కేటగిరీ, చెల్లింపు నిబంధనలు మరియు బిల్లింగ్ షిప్పింగ్ అడ్రస్. కస్టమర్లకు ఒక ప్రైస్ కేటగిరీని కేటాయించవచ్చు. మీరు ఏవైనా సృష్టించకపోతే సిస్టమ్ డిఫాల్ట్ను తీసుకుంటుంది. మీరు ముందుగా సృష్టించిన చెల్లింపు నిబంధనలను ఎంచుకోవచ్చు. మీరు బిల్టు మరియు షిప్టు అడ్రస్లను వేర్వేరుగా నమోదు చేయవచ్చు. బిల్టు అనేది ఇన్వాయిసింగ్ అడ్రస్. షిప్టు అనేది కస్టమర్ ఉపయోగించే అనేక షిప్పింగ్ అడ్రస్సుల్లో ఒకటి కావచ్చు. ఇది డెలివరీ అడ్రస్ బిల్లింగ్ అడ్రస్కు భిన్నంగా ఉన్న ఆర్డర్లను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, నేరుగా గోదాం లేదా రిటైల్ అవుట్లెట్కు షిప్ చేయడం వంటి సందర్భాల్లో. సేల్స్ ఆర్డర్ నంబరింగ్లో లవచికత. సిస్టమ్ సేల్స్ ఆర్డర్ నంబరింగ్లో లవచికతను అందిస్తుంది. డిఫాల్ట్గా నంబరింగ్ 1 నుండి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీరు మీ స్వంత నంబర్లు కేటాయించాలనుకుంటే మాన్యువల్ నంబరింగ్కు మారవచ్చు. మీ ఆర్డర్ నంబర్లకు వంటి ప్రిఫిక్స్ను కూడా సెట్ చేయవచ్చు. ఉదాహరణకు, మీ మొదటి సేల్స్ ఆర్డర్ నంబర్ SI985220 కావచ్చు. తదుపరి ఆర్డర్ నంబర్లు ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. ఇది మీ అంతర్గత లేదా పరిశ్రమ నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఆర్డర్ నంబరింగ్ను సుసంగతంగా ఉంచడంలో సహాయపడుతుంది. సేల్స్ ఆర్డర్ సృష్టించడం. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ సృష్టించేటప్పుడు మీరు కస్టమర్, ఉత్పత్తులు, పరిమాణాలు మరియు రేట్లను ఎంచుకోవాలి. రేట్లు కనిపించకపోతే సరైన ధర కేటగిరీని ఎంచుకున్నారా అని నిర్ధారించుకోండి. సిస్టమ్ ఆటోమేటిక్గా సంబంధిత డేటాను, ఉదాహరణకు కంపెనీ లోగో, కస్టమర్ సమాచారం, డెలివరీ అడ్రస్ మరియు రిఫరెన్స్ వివరాలను ఆర్డర్ ప్రింటౌట్లో నింపుతుంది. ఈ నిరవధిక ప్రక్రియ వల్ల మీ సేల్స్ ఆర్డర్ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది మరియు అవసరమైన అన్ని సమాచారం ఒక చూపులోనే ఉంటుంది. మీరు మీ సేల్స్ డాక్యుమెంట్లలో కొన్ని నిబంధనలు లేదా ఇతర ప్రత్యేక వివరాలు జోడించాలనుకుంటే, దానికి విస్తృతమైన కాన్ఫిగరేషన్ ప్యానెల్ అందుబాటులో ఉంది. మీరు హెడర్ రిమార్క్స్ మరియు ఫుటర్ రిమార్క్స్, వివరమైన నిబంధనలు మరియు షరతులు, మీ బ్యాంక్ వివరాలు, ఉదాహరణకు ఖాతా సంఖ్య, బ్రాంచ్, ఆర్టీజీఎస్ ఐఎఫ్ఎస్సి కోడ్లు మరియు లబ్ధిదారుడి పేరు సెట్ చేయవచ్చు. డిఫాల్ట్ ప్రింట్ ఫార్మాట్ను ఎంచుకోండి లేదా అనేక అందుబాటులో ఉన్న ఫార్మాట్లను అన్వేషించండి. మీరు ప్రింట్ కాపీల సంఖ్యను లెటర్హెడ్పై ప్రింట్ చేయాలా లేదా, ప్రింట్ ఫార్మాట్ సెలెక్షన్ లేదా సిగ్నేచర్ సెక్షన్ను స్కిప్ చేయాలా లేదా, కంపెనీ లోగో వంటి చిత్రాలను ప్రింటౌట్లో జత చేయాలా అనే అంశాలను కూడా కాన్ఫిగర్ చేయవచ్చు. ఒకసారి కాన్ఫిగర్ చేసిన తర్వాత, మీరు ఒక నిర్దిష్ట ఫార్మాట్ను సేల్స్ ఆర్డర్లు లేదా ఇన్వాయిస్లకు డిఫాల్ట్ ఫార్మాట్గా సెట్ చేయవచ్చు. అది ఒక క్లిక్తో సులభంగా చేయవచ్చు. సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్. సేల్స్ ఆర్డర్ జనరేట్ అయ్యాక యూజర్ హక్కుల ఆధారంగా ఆ ట్రాన్సాక్షన్ను ఓపెన్ కాపీ రద్దు లేదా డిలీట్ చేయవచ్చు. అన్ని సేల్స్ ఆర్డర్లు వాటి స్థితులను రిపోర్ట్స్ ద్వారా చూడవచ్చు. కస్టమర్ లెజర్ రిపోర్ట్స్లో మీరు ఆర్డర్ వర్సెస్ ఇన్వాయిస్ రిపోర్ట్ను పొందుతారు. ఇది ఇంకా ఇన్వాయిసింగ్ చేయాల్సిన ఆర్డర్లను చూపిస్తుంది. ఈ రిపోర్ట్ను మీరు ఐటెమ్, కస్టమర్, టెరిటరీ, గ్రూప్, ప్రొడక్ట్ లేదా సబ్ ఐటెమ్, అలాగే పెండింగ్ లేదా క్లియర్ అయిన ట్రాన్సాక్షన్ల వంటి స్టేటస్ ఆధారంగా ఫిల్టర్ చేయవచ్చు. ఇది మీ సేల్స్ పైప్లైన్ను సమర్థవంతంగా ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. సేల్స్ ఆర్డర్ల నుండి సేల్స్ ఇన్వాయిస్లు సృష్టించడం. సేల్స్ ఇన్వాయిస్ను జనరేట్ చేసినప్పుడు, డేటాను నేరుగా పేరెంట్ డాక్యుమెంట్ల నుండి, సేల్స్ ఆర్డర్లు లేదా ఎస్టిమేట్స్ నుండి తీసుకోవచ్చు. మీ వర్క్ఫ్లో సేల్స్ ఆర్డర్, సేల్స్ ఇన్వాయిస్ అయితే, పేరెంట్ డాక్యుమెంట్గా సేల్స్ ఆర్డర్ను కాన్ఫిగర్ చేయవచ్చు. నేను కస్టమర్ పేరును ఎంచుకుని పుల్ ఫ్రమ్ ఆర్డర్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రారంభించవచ్చు. ఇది ఆ కస్టమర్ కోసం జనరేట్ చేసిన పెండింగ్ సేల్స్ ఆర్డర్లను చూపిస్తుంది.
ఉదాహరణకు, నేను లిస్ట్ నుండి 2 ప్రొడక్ట్స్ను ఎంచుకున్నాను. క్వాంటిటీలను పూర్తిగా నమోదు చేయవచ్చు లేదా భాగంగా తీసుకోవచ్చు. 2 ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంలో నేను 2 ప్రొడక్ట్స్కు పూర్తి క్వాంటిటీని ఎంచుకుంటున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తారు, రేట్ కనిపించడం లేదు. అది ఎందుకు జరుగుతోంది? సేల్స్ ఆర్డర్ ఎంట్రీ సమయంలో నేను ప్రొడక్ట్ రేటుగా రూ. 7, రూ. 8 మరియు రూ. 60 నమోదు చేశాను. అయితే ఇన్వాయిస్లో రేట్ కనిపించడం లేదు. దీనికి కారణం రేట్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్. ప్రస్తుతం కాన్ఫిగరేషన్లో రేట్ ఇంజిన్ ఎంచుకోబడింది, కానీ రేట్ ఇంజిన్ బదులు ఇది పేరెంట్ డాక్యుమెంట్గా సెట్ చేయాలి. ఇది అసలు సేల్స్ ఆర్డర్లో నిర్వచించిన రేట్ ఇన్వాయిస్కి ముందుకు వస్తుందని నిర్ధారిస్తుంది. నేను ఈ విండోను మూసి మళ్ళీ సేల్స్ ఇన్వాయిస్కి వెళ్తాను. మళ్ళీ నేను అదే కస్టమర్ను ఎంచుకుని ఫుల్ ఫ్రమ్ ఆర్డర్ను ఎంచుకుని ఆ తర్వాత ఆల్ను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడవచ్చు, క్వాంటిటీ మరియు రేట్ రెండూ సరిగ్గా కనిపిస్తున్నాయి. దీంతో సమస్య కాన్ఫిగరేషన్ సెట్టింగ్ వల్లే వచ్చిందని నిర్ధారించబడింది. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఆర్డర్ సమయంలో ఒక ప్రొడక్ట్కు రేట్ నమోదు చేయబడింది, మరొకదానికి చేయలేదు. అందుకే ముందు ఒక్క రేట్ మాత్రమే కనిపించింది. పేరెంట్ డాక్యుమెంట్ సెట్టింగ్ను ఉపయోగించడం వల్ల సిస్టమ్ ఇప్పుడు అసలు లావాదేవీ నుండి రేట్ను సరిగ్గా తీసుకుంటుంది. ఇది పూర్తయిన తర్వాత నాకు అదనంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే నేను టర్మ్స్ అండ్ కండిషన్స్, బ్యాంక్ వివరాలు జోడించవచ్చు లేదా ఇన్వాయిస్కు డిఫాల్ట్ ఫార్మాట్ను సెట్ చేయవచ్చు. అలాగే మీరు అందుబాటులో ఉన్న వివిధ ఇన్వాయిస్ ఫార్మాట్లను చూడవచ్చు మరియు ఎంచుకోవచ్చు. ఇవి మీ డాక్యుమెంట్ కస్టమైజేషన్ కోసం అలైన్ బుక్స్ డిఫాల్ట్గా అందించే ఫార్మాట్లు. ఈ సెటప్ ద్వారా ఆర్డర్ పెట్టడం నుండి ఇన్వాయిసింగ్ వరకు సాఫీగా మార్పు జరుగుతుంది. అలాగే డాక్యుమెంట్ రూపాన్ని మరియు డేటా ఖచ్చితత్వాన్ని అనుకూలంగా నియంత్రించవచ్చు. మీ సేల్స్ ఇన్వాయిస్ సిద్ధంగా ఉన్న తర్వాత మీరు సింపుల్గా ప్రింట్ ఆప్షన్పై క్లిక్ చేయవచ్చు. లావాదేవీ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. అదే స్క్రీన్ నుండి మీరు డాక్యుమెంట్ను ఎంచుకుని వెంటనే ప్రింటౌట్ తీసుకోవచ్చు. మీరు కాన్ఫిగర్ చేసిన వర్క్ఫ్లోను అనుసరించి సేల్స్ ఇన్వాయిస్ రూపొందించడానికి ఇది సులభమైన వేగవంతమైన మార్గం. మీరు లావాదేవీని ఓపెన్ చేయాలనుకుంటే లేదా ఎడిట్ చేయాలనుకుంటే దానిపై డబుల్ క్లిక్ చేయండి. మీ యూజర్ హక్కుల ఆధారంగా మీరు లావాదేవీలను రద్దు చేయవచ్చు, డిలీట్ చేయవచ్చు లేదా కాపీ చేయవచ్చు. ఈవే బిల్ మరియు ఇన్వాయిసింగ్ ఇంటిగ్రేషన్. మీరు సిస్టంలో ఈవే బిల్ మరియు ఇన్వాయిసింగ్ను కాన్ఫిగర్ చేసి ఉంటే B2B ఇన్వాయిస్లకు ఈ ఒక్క విండో నుంచే ఈవే బిల్ రూపొందించవచ్చు లేదా ఇన్వాయిస్ సృష్టించవచ్చు. జనరేట్ చేయడానికి క్లిక్ చేసినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా ఈ ఇన్వాయిస్ను సృష్టిస్తుంది. ఇన్వాయిస్ ప్రింటౌట్పై క్యూఆర్ కోడ్, IRN, ఇన్వాయిస్ రిఫరెన్స్ నంబర్ మరియు అక్నాలెడ్జ్మెంట్ నంబర్ను చూపిస్తుంది. ఇది అనుగుణతను సులభతరం చేస్తుంది మరియు ప్రభుత్వ అవసరాలను మీరు సులభంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. అల్ రిపోర్ట్స్లో కస్టమర్ ట్రయల్ బ్యాలెన్స్, వెండర్ ట్రయల్ బ్యాలెన్స్, పెండింగ్ డ్యూస్ చూపించే కస్టమర్ అవుట్స్టాండింగ్ రిపోర్ట్స్ వంటి వివిధ రిపోర్ట్స్ను మీరు యాక్సెస్ చేయవచ్చు. ఎంట్రీలపై డబుల్ క్లిక్ చేయడం ద్వారా మీరు వివరమైన లావాదేవీలను లోతుగా చూడవచ్చు. మీ డాష్బోర్డ్లో సేల్స్ అనాలిసిస్, పర్చేజ్ అనాలిసిస్, రిసీవబుల్స్, పేయబుల్స్, ప్రస్తుత నగదు మరియు బ్యాంక్ బ్యాలెన్స్ల స్నాప్షాట్ కనిపిస్తుంది. ప్రారంభంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ను నమోదు చేయనందున ఇవి డేటా నమోదు చేసిన వరకు జీరోగా చూపించవచ్చు. మీరు కొత్త ఖాతాలను జోడించాల్సిన అవసరం ఉంటే, ఉదాహరణకు బ్యాంక్ ఖాతా, ఫైనాన్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి వెళ్ళండి. HDFC బ్యాంక్ వంటి ఖాతాను క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెన్స్ కింద జోడించవచ్చు. ఖాతా నంబర్ మరియు IFSC కోడ్ వంటి ప్రాథమిక బ్యాంక్ వివరాలను నమోదు చేయండి. ఈ ఖాతాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ నమోదు చేయడానికి ఓపెనింగ్ ఫైనాన్షియల్కి వెళ్ళండి. ఖాతా పేరును సెట్ చేసి ఓపెనింగ్ అమౌంట్ను నమోదు చేయండి. ఉదాహరణకు భారతీయ రూపాయి 6 లక్షలు మరియు సేవ్ చేయండి. వెండర్లకు చెల్లింపులు చేయడం. వెండర్కు చెల్లించడానికి పర్చేజ్ బిల్ పేమెంట్కి వెళ్ళండి. వెండర్ను ఎంచుకోండి. ఉదాహరణకు పంకజ్ ఎంటర్ప్రైజెస్. చెల్లించాల్సిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి. ఉదాహరణకు HDFC బ్యాంక్. బ్యాలెన్స్ భారతీయ రూపాయి 6 లక్షలు. చెల్లింపు మొత్తాన్ని నమోదు చేయండి. ఉదాహరణకు
4,500 భారతీయ రూపాయలు. మీరు అవసరమైతే క్యాష్ డిస్కౌంట్స్ జోడించవచ్చు లేదా టీడీఎస్ తగ్గించవచ్చు. చెల్లింపును సేవ్ చేయండి, అప్పుడు సిస్టమ్ వెండర్ బ్యాలెన్స్ను ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది. అలాగే కస్టమర్ నుండి చెల్లింపు రసీదు నమోదు చేయడానికి సేల్స్ పేమెంట్ రిసీప్ట్కి వెళ్ళండి, కస్టమర్ను ఎంచుకోండి, అప్పుడు పెండింగ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. బ్యాంక్ ఖాతా ద్వారా అందుకున్న మొత్తాన్ని నమోదు చేయండి. ఉదాహరణకు 90,000 భారతీయ రూపాయలు. పెండింగ్ ఉన్న ఇన్వాయిస్లపై చెల్లింపును వర్తింపజేయడానికి ఆటో అడ్జస్ట్ ఆప్షన్ను ఉపయోగించండి. అవసరమైతే డిస్కౌంట్లు లేదా టీడీఎస్ నమోదు చేయండి. రసీదును ప్రింట్ చేయండి లేదా సేవ్ చేయండి. దీన్ని వెంటనే కస్టమర్తో పంచుకోవచ్చు. ఈ ఎండ్-టు-ఎండ్ ప్రాసెస్లో ఇన్వాయిస్ జనరేషన్, కంప్లయన్స్, రిపోర్టింగ్, పేమెంట్ మేనేజ్మెంట్ అన్ని సిస్టంలోనే సులభంగా నిర్వహించవచ్చు. ఇప్పుడు మీ పూర్తి ఆర్థిక స్థితిని చూడాలనుకుంటే ట్రయల్ బ్యాలెన్స్ లేదా బ్యాలెన్స్ షీట్ను నేరుగా సిస్టమ్ నుండి వీక్షించవచ్చు. ఇక్కడ మీరు మీ లయబిలిటీస్, ఆసెట్లు, బ్యాంక్ బ్యాలెన్సులు, మరెన్నో విషయాలను ఒకే చోట సమగ్రంగా చూడవచ్చు. ఉదాహరణకు, బ్యాంక్ బుక్లో ఓపెనింగ్ బ్యాలెన్స్, వెండర్లకు చేసిన చెల్లింపులు, కస్టమర్ల నుండి వచ్చిన రసీదులు, ప్రస్తుత బ్యాంక్ బ్యాలెన్స్ చూపబడతాయి. ఈ సందర్భంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మొత్తం బ్యాలెన్స్ భారతీయ రూపాయి 6,85,500 ఉంది. ఖర్చులు మరియు చెల్లింపులను నమోదు చేయడం. మీరు జీతాలు, యుటిలిటీస్ లేదా బ్యాంక్ ఛార్జీలు వంటి ఖర్చులను నమోదు చేయాలనుకుంటే ఫైనాన్స్లోని రిసీప్ట్ అండ్ పేమెంట్ వౌచర్ విభాగానికి వెళ్ళండి. ఖర్చు కోసం లెజర్ను ఎంచుకోండి, ఉదాహరణకు బ్యాంక్ కమిషన్ ఛార్జీలు. బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి, ఉదాహరణకు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఖర్చు మొత్తాన్ని నమోదు చేయండి, ఉదాహరణకు 600 భారతీయ రూపాయలు. మీరు మానవీయంగా డెబిట్ లేదా క్రెడిట్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు. సిస్టమ్ ఆటోమేటిక్గా ఖర్చు లెజర్ను డెబిట్ చేసి బ్యాంక్ను క్రెడిట్ చేస్తుంది. ఇప్పుడు మీరు మళ్లీ బ్యాంక్ బుక్ను పరిశీలిస్తే ఈ లావాదేవీ సరిగ్గా నమోదు చేయబడినదిగా కనిపిస్తుంది. విస్తృతమైన నివేదికల లక్షణాలు. ఈ సిస్టమ్ విస్తృత శ్రేణి నివేదికలు మరియు ఆర్థిక ప్రకటనలను అందిస్తుంది. బ్యాలెన్స్ షీట్, లాభనష్టం, నగదు ప్రవాహం, నిధుల ప్రవాహం, బ్యాంక్ సమన్వయ ప్రకటన, ప్రాథమిక పుస్తకాలు వంటి డే బుక్, క్యాష్ బుక్, బ్యాంక్ బుక్, వివరమైన లెజర్లు, జనరల్ లెజర్, సబ్లెజర్, అమ్మకాలు మరియు కొనుగోలు రిజిస్టర్లు, నిల్వ మరియు స్టాక్ విలువ నివేదికలు, జీఎస్టీ రిటర్న్స్లో జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 3B, జీఎస్టీఆర్ 4, జీఎస్టీఆర్ 9A, ఐటీసీ 04, కస్టమర్ పాస్ వివరాలు మరియు సమన్వయ నివేదికలు. అన్ని నివేదికలు ఒకే ఏకీకృత విండో నుండి అందుబాటులో ఉంటాయి. నివేదికలను వీలతో అనుకూలీకరించడం. డిఫాల్ట్ నివేదికల్లో చాలా కాలమ్స్ లేదా సంబంధం లేని డేటా కనిపిస్తే మీరు మీకు కావాల్సిన విధంగా కస్టమ్ వ్యూ సృష్టించవచ్చు. ఉన్న నివేదికను కాపీ చేయండి. అవసరం లేని కాలమ్స్ను, ఉదాహరణకు కాంట్రా లెజర్, చెక్ నంబర్, క్లియరింగ్ తేదీ, బ్యాంక్ రెఫరెన్స్ తీసివేయండి. హెడ్డర్లను పునర్నామకరణ చేయండి, తిరిగి అమర్చండి, వెడల్పులను సర్దుబాటు చేయండి. మీ ఇష్టానుసారం గ్రూపింగ్, సార్టింగ్ను జోడించండి. మెరుగైన చదవదగినత కోసం వర్డ్ ర్యాప్ను ప్రారంభించండి. మీరు సేవ్ చేసిన తర్వాత మీ అనుకూల వ్యూ మీకు అవసరమైన డేటానే చూపిస్తుంది. తద్వారా నివేదికలు మరింత శుభ్రంగా మరియు అర్థవంతంగా మారతాయి. సిస్టమ్లో మాస్టర్ డేటాపై బల్క్ చర్యలు ఉన్నాయి. ఇవి వేగవంతమైన ప్రాసెసింగ్కు సహాయపడతాయి. మీకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే మీరు సాఫ్ట్వేర్ నుండే సపోర్ట్ టికెట్ను రూపొందించవచ్చు. ఇక్కడ సహాయ వీడియోలు, తరచుగా అడిగే ప్రశ్నలు, ఎఫ్ఏక్యూస్, అభిప్రాయాల ఎంపికలు మరియు ప్రత్యక్ష సంప్రదింపు సపోర్ట్ ఫీచర్లు ఉన్నాయి. మీరు లీగల్, ప్రైవసీ మరియు ప్రారంభ మార్గదర్శకాలను కూడా ప్లాట్ఫామ్లోనే సమీక్షించవచ్చు. ఇది సాఫ్ట్వేర్ను ఒక సమగ్ర పరిష్కారంగా మారుస్తుంది. రోజువారీ లావాదేవీల నుండి కంప్లైన్స్ మరియు సపోర్ట్ వరకు అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి. మీ దృష్టికి ధన్యవాదాలు.